సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్ సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్ ఆంధ్ర టైగర్ కన్నారా జిందాబాద్ ఆంధ్ర టైగర్ కన్నారా జిందాబాద్ సిటీ లైన్ బాబ్జీ జిందాబాద్ ముఖ్యమంత్రి జిందాబాద్ పబ్లిక్ పార్టీ జిందాబాద్ కన్నారా జిందాబాద్ పబ్లిక్ పార్టీ జిందాబాద్ ముఖ్యమంత్రి రండి. ఈ పబ్లిక్కే రెండు కళ్ళ లాంటి మీ ఇద్దరిని మా పబ్లిక్ పార్టీలో చేర్చుకోవడం అసలు పార్టీకే కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది నానా. సీఎం గారు ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మూర్తి గారు, అసెంబ్లీకి అభ్యర్థుల లిస్టుకు బదులు క్యాస్ట్ సర్టిఫికెట్ లిస్ట్ పెట్టారు? ఏ ఏరియాలో ఏ కులం డామినేషన్ ఉంటే ఆ క్యాండిడేట్ కి ఇస్తే తప్పకుండా గెలుస్తారు సార్. అందుకని బెజవాడలో కమ్మవారికి, భీమవరంలో రాజులకి, రాయలసీమలో రెడ్లకి సీట్లు కేటాయిస్తారని ఆ లిస్టు ప్రిపేర్ చేశాం. అలాంటప్పుడు స్టేట్ ని రెడ్డి జిల్లా, కమ్మ తాలూకా, మాదిగ మండలం అని విడగొట్టండి. కులాల్లో నుంచి వచ్చే నాయకుడు ఎవడికి న్యాయం చేయడు. కులం రంగు పులుముకొని పబ్బం గడుపుతాడు. నాయకుడు అనేవాడు జనంలో నుంచి, జాతిలో నుంచి రావాలి గాని కులంలో నుంచి కాదు. కమ్మనాడు, కాపునాడు, మాలనాడు అంటూ కులానికో దండు బయలుదేరితే రేపు రెడ్డి మంత్రి, రాజు మంత్రి, కమ్మ మంత్రి అని మిగులుతారు తప్ప ఏ పనికి ఏ మంత్రో తెలియకుండా తుడిచిపెట్టుకుపోతారు. ఐఎమ్ సారీ. ఎవరు సమర్థులో, ఎవరు నిజాయితీ పరులో, ఎవరికి అంకిత భావం ఉంటుందో వాళ్లే పదవికి అర్హులు. అలాంటి వాళ్ళకే టికెట్లు ఇద్దాం. నమస్కారం అండి. పార్టీలో చేరడానికి మీరు చెప్పిన సోషల్ వర్కర్స్ వచ్చారా? వచ్చారండి, బయటే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐజీ గారు వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవ్వండి సార్ మీరు అడిగిన రిపోర్ట్స్. చూడండి, బయట ఉన్న సంఘ సంస్కర్తల చరిత్ర. ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నానో వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటున్నానన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా? అయ్యా క్షమించాలి, ఖద్దరు బట్టలు వేసుకుని ఉంటే రాష్ట్రాభిమానం, దేశభక్తి ఉన్నవాళ్ళు అనుకున్నాను. సరే సరే. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పబ్లిక్ పార్టీ పబ్లిక్ పార్టీ ముఖ్యమంత్రి. ఏం చేద్దామని పార్టీలో చేరడానికి వచ్చారు? ప్రజాసేవ సార్. మర్డర్లు చేయటమా ప్రజాసేవ? భూ కబ్జాలు చేయటమా సంఘ సేవ? ఏంటన్నా ఇది సార్ ఇలా మాట్లాడుతున్నారు? షటప్. అసలు ఇన్ని కేసులు మీదేసుకుని ఇంకా రోడ్డు మీద తిరగటమే పెద్ద కేసు. మీకు మా పార్టీలో అవకాశం లేదు, మా జనానికి మీ అవసరం లేదు. ఐజీ గారు సార్. మీలో ఇంతకు ముందు అసెంబ్లీలో అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్తగా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకందరికీ నేను చెప్పేది ఒక్కటే, గడపకో బొట్టు పెట్టి, ఇంటికో చీరబెట్టి, చేతిలో 100 పెట్టి తెచ్చుకునే ఓట్లు మనకు అక్కర్లేదు. పార్టీ ఫండ్ అంటూ వ్యాపారస్తుల్ని పీక్కు తిని అధికారంలోకి వచ్చాక కుర్చీలు వాళ్లకు తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారొద్దు. మన సిద్ధాంతాలు మనం నమ్ముదాం, అదే చెబుదాం. మన మేనిఫెస్టోని అందరికీ తెలియచేద్దాం. ఈయన చెప్పినట్టు చేస్తే మనకి ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చేట్లేదు. రాజకీయాలు మానేసి పాత పేపర్లు అమ్ముకోవాలి. ఏంటయా మ్యాగజైనా? కాదండి, మేనిఫెస్టో. సీఎం గారు స్పీచ్ ఇచ్చిన వెంటనే ప్రచారానికి బయలుదేరదామనే. మరి అంతే కదండి. పిచ్చినానా, బోగస్ పథకాలు చెప్పినా ప్రజలు చప్పట్లు కొడతారు గాని బుద్ధిగా సిద్ధాంతం చెబితే చెప్పుచ్చు కొడతారు. అనుభవం లేనోడివి. 25 సంవత్సరాలు జనాన్ని నమ్మించిన వాడిని నేను చెబుతున్నా విను. ఎన్నికల్లో నిలబడాలంటే కావాల్సింది మేనిఫెస్టో కాదు, మంది బలం. నీ కులం వాళ్ళ మాట విను, పక్క కులం వాళ్ళని డబ్బెట్టి కొను, కొట్టుకింత పొట్టకింత అని ఎలక్షన్ ఫండ్ పట్టు, ఆడవాళ్ల చేతిలో చీరబెట్టు, మగాళ్ల మహారం అందుకొట్టు, చెట్టుకో జెండా గట్టు, గెలుపు నీదే. లేదంటావా నీ చెప్పెట్టు కొట్టు. అయ్యా, ఈ ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాన్ని విడగొట్టాం, సారా సిల్లరా ఇచ్చి చెడగొట్టాం. ఇంకెక్కడ పోతాయండి ఓట్లు? ఈ బ్యాంకు మందే. నమస్తే. సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాంరా. అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల. అంతేనండి. 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి. దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చారటండి బాబు. నువ్వు మోస్తావా? ఏమిటయ్యా సూరి, ఏమిటలా చిక్కిపోయావు? నీకోసం వచ్చానయ్యా. మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పటికే 3 సార్లు గెలిపించాం. మీరు ఇస్తానన్న కరెంటుతో రండి, ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలుకు. క్రితం సారి మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి.
ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లుతుంది. మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి, ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం. సూరి, అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా. అప్పుడు తెలిసింది నాన్న కంచె కందు చెరమేసిందని. కంచేంటి కందేంటి? కంచంటే బాడీ గార్డులు, కందంటే ఇందిరమ్మ నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది. దేశమంతా విలవెల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మీ పని అక్కడే అయిపోయింది నాన్న. ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నాన్న? నీళ్లు కరెంటు రెండు జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు. దేశం గుండె ఆగిపోయింది. అయ్యగారి గుండు కూడా ఆగిపోయింది. కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరో లేక దున్నపోతు గుండె తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు వచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయబెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కారు. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసలాళ్ళు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను కాక పెట్టను. ఉంటాను. జై హింద్. నానా వస్తా. నమస్కారం అయ్యా. దండాలు నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయితీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొరమాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా. ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గున్నే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? బొమ్మలకి బొమ్మలకి బా వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెదవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేదెవరు? సర్పం. రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టి అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ, అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్రబిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను.
నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు, ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎరుపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి? చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది. కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. బిడ్డ రంగు మారాడని కట్టుకున్న పెళ్ళాన్ని రోడ్డుకెక్కించి రంగుతనం అంటగడతావా? అదే నువ్వు మగాడివి కాదని నీ పెళ్ళం పంచాయతీ పెడితే అవున రుజువు చేసుకోవడానికి ఏ ఆడదరని పక్కలోకి వస్తుంది. తల్లి బిడ్డని రక్తం పంచి కంటుందే గాని రంగులు పంచి కాదురా. ఇంత జరిగినాకనే ఉన్నాను సార్. అమ్మా నాన్నల కన్నా పెళ్ళాం బిడ్డల కన్నా నాకు పుచ్చల్లో ఎక్కువ సార్. వదలండి సార్. మూర్తి గారు ఒకే ఒక టైం ఇస్తున్నా. వదలండి సార్, నన్ను వదలండి సార్. అన్న పుచ్చన్న ఎవరితో మాట్లాడటం లేదు. మాట్లాడిపోవడమే కాదు, అన్నం నీళ్లు కూడా ముట్టట్లేదు. ఏమైంది? అవమానం జరిగిపోయింది. అవమానమా? నందిపాడులో ఊళ్ళోకి రావడానికి వీల్లేదని బుచ్చన్న గుండెల మీద చేసి తోసేశాడు. బుచ్చన మీద చెయ్యేసాడా? ఎవడు వాడు? వాడి పేరేంటి? సూర్యం. బుచ్చన్నని తిట్టిన నోరు ఇక మాట్లాడడానికి వీలా? బుచ్చన్నని నెట్టిన చెయ్యిక ఉండడానికి వీలేదు. తప్పే చేశాడు. ఇంకెప్పుడు అలాంటి పని చేయడు. వాడిని వదిలే బాబు. వీడికి శిక్ష, మీ అందరికీ హెచ్చరిక. ఈ ఊరికి అమ్మ అప్ప అన్న అన్నీ మా బుచ్చన్నే. ఆయన మాటే వేదం, ఆయనే సర్వస్వం. ఇంకెవడైనా తోకాడిస్తే ఈసారి తగ్గేది చెయ్యి కాదు, తల. సార్ సార్ మన రవి వస్తున్నాడు. రవి. అన్న నమస్తే. నందిపాడు వెళ్ళావా? వెళ్ళాను. వాడు దొరికాడా? దొరికాడు. మరి ఏం చేసుకొచ్చా? అదే బుద్ధి చెప్పాను. బుద్ధి అంటే ఎడబెడ రెండు లెంపకాయలు కొట్టావా? లేదు, గట్టిగానే చెప్పాను. అదే గట్టిగా అంటే ఏం చెప్పొచ్చా? నీ మీద ఎవరైనా చెయ్యేస్తే ఊరుకుంటానా అన్న? అందుకే వాడి చెయ్యి తీసుకొచ్చేసానన్నా. రవి, నువ్వు నా పెంపుడు బిడ్డవురా. నా భార్య బిడ్డలో బిడ్డలో అంటుంటే రవుండగా మనకు బిడ్డలు ఎందుకే? గర్భసంచి తీసేయించుకో అన్నాను. లోపల సొరుగుల బాటలు తీసుకురా. రే రవి అన్నా, మొన్న నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నువ్వు నా గుర్తొచ్చావురా. ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు నేను గుర్తుకొచ్చాను. అసలు నేను మర్చిపోతే కదరా గుర్తు తెచ్చుకోవడానికి. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావురా. కూర్చో. సింగపూర్ నుంచి నీ కోసం స్పెషల్ గా తెప్పించాను రా ఈ మందు. తాగు. మీ ముందు నే మందు తాగటమా? వద్దన. అమ్మ ముద్ద పెట్టినా అయ్య మంది ఇచ్చినా వద్దనకూడదు. తాగో. రవి, బుచ్చన్న లాంటి పవర్ఫుల్ మనిషి మందు తాగమంటే ఫిట్స్ వచ్చినట్టు అలా వణికిపోతావేటయ్యా? అరే ఊరుకుంటానా, ఆయన నా దేవుడు. నా దేవుడు ముందు ఎలా అంతేనటావా? అయితే ఓ పని చేయి. రైట్, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి చొక్క మిగలకుండా నాకై. అరే రోడ్డేంటి ఊగుతోంది? రవి 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 బాబు, అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది?
నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడిపి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది, గంట ఉంటే ముక్క తొక్క అవుద్ది, తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రా రవి బాబు రా. అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడిచి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావా? నా తప్పేం లేదే, అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేస్తావా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చర కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో మళ్ళీ పడుకున్నావా? లే, పద. నీకు ఇష్టమని కొరమిన పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్తచెమ్మను ముట్టుకుంటానా ఏంటి? ఇచ్చా, ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయమాట కాదే, నా మనసులో ఉన్న మాట. నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే ఆ ప్లెవిట్ లో నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా అనాలా? చాపులుసు నీలాగే అదిరిందే. వేసుకో బావా, మొత్తం నీకే. అయితే మేపు చేపలు మాంసం పెట్టి బాగా ఆంబోతులు మేపినట్టు మేపు. వాడు కొవ్వెక్కి ఊరి మీద బలాదూరు తిరుగుతూ ఉంటాడు, ఆడెనకాలే నువ్వు తిరుగుతా ఉండు. తిరుగుతా? నా బావా నా ఇష్టం. ఇవాళ కాకపోతే రేపైనా ఇద్దరం ఒకటవలసిన వాళ్ళవేగా. నీకు ఈ సోంబేరోడికి పెళ్లి చేస్తే ఊళ్ళో జనం ఎవరు కింద వేయరు, నా మొఖాన్ని వస్తారు. శుభ్రంగా మరలపాటి సంబంధం చేసుకో, సుఖపడతావు. నువ్వు అట్లాంటి ఆశలేం పెట్టుకోకు. నేను బావని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. ఏం చూసి చేసుకుంటావు? వీడికి ఏమన్నా వ్యవసాయమా వ్యాపారమా? ఎప్పుడు ఆ ఎమ్మెల్యే గారి చుట్టూ తిరగడం, వాడు బోయించిన మందు దాగి వాడి నరకమన్నోళ్ళ కాళ్ళు చేతులు నరకడం. ఇదిగో నువ్వు వీడిని చేసుకుంటే కాపురం ఈ ఇంట్లో కాదు, జైల్లో చెయ్యాలా. నేను బావనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను బతకను. నువ్వు వాడిని చేసుకుంటే నేను అసలు ఈ భూమి మీద ఉండను. నువ్వు భూమి మీద ఉంటే ఏంటి, ఆకాశంలో ఉంటే ఏంటి, ఏమైనా సరే నేను బావనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఊరేసుకుంటా. నువ్వు ఊరేసుకుంటుంటే నేను సోత ఊరుకుంటానా? నీకంటే ముందు నేనే ఊరేసుకుంటా. నీకంటే ముందు నేనే ఊరేసుకుంటా. ఎందుకు అరుస్తున్నారు? ఇదిగోండి పట్టుకోండి. ఇదేందుకు? జాగ్రత్తగా లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఊరేసుకోండి, లేదంటే ఎవరైనా ఆపేస్తారు. దిగండి దిగండి. అన్నయ్య లగేజ్ ఇవ్వు. కండక్టర్ గారు, మేం దిగాల్సింది నందిపాడు కాదు, గింజపిల్లివారి పాలెం. ఆ ఊళ్ళోకి వెళ్ళడానికి బస్ ఇక్కడే దిగాలండి. అదేంటి, ఊళ్ళోకి బస్ వెళ్ళదా? మీరు మిలిటరీ మ్యానేగా? అవును. మీకు రాజకీయాల గురించి తెలుసా? తెలుసు, చెప్పు. గారు ఫ్రెండ్షిప్ కోసం పాకిస్తాన్ బస్ పోనిచ్చారు. ఏం జరిగింది? యుద్ధం. మరి అది తెలుసు కూడా ఊళ్ళోకి బస్ పోదా అంటారేంటండి? నేరుగా మట్టిలోన పడిపోండి, ఊరొస్తుంది. ఇప్పుడు అర్థమైందమ్మా ఈ ఊళ్ళోకి బస్సు ఎందుకు రాదు. ఈ రోడ్డు ఇలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి గోతులు నూతులవుతాయి. ఇక్కడ నీళ్లుంటేనే కదా నూతులు అవటానికి. ఏంటి, ఈ ఊళ్ళో నీళ్లు కూడా లేవా? అటు చూడు. తాగడానికి నీళ్లు కూడా లేని ఊళ్ళోకి వచ్చామన్నమాట. ఏంటమ్మా ఆగావు? అటు చూడు. నీళ్లే కాదు, కరెంటు కూడా లేదన్నమాట ఈ ఊరికి. సరే పద, తప్పేదేముంది. అన్నయ్య, నువ్వు కార్గిల్కెళ్ళి మంచు కొండలెక్కి పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఎంత కష్టపడ్డావో తెలియదు కానీ
ఈ ఊళ్ళోకి నడిచొచ్చే బదులు పాకిస్తాన్తో ఫైటింగ్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఊరికి కొత్త ఆల ఉంది. ఎవరింటికి వచ్చారండి? అద్దెంటికి. ఈ ఊళ్ళో ఉండటానికి వచ్చాం. ఏంది ఈ ఊళ్ళోనా? పొరుగురు పశువులు కూడా మా ఊరు రావడానికి సిగ్గుపడతాయి. అట్టాడిది పట్టణం నుంచి ఈ ఊళ్ళో ఉండడానికి వచ్చారా? సర్లే, ఎండను పడి వచ్చినట్టు ఉన్నారు. లోపలికి రండి, మంచినీళ్ళు తాగుదురుగాని. కూకోండి. ఇంతకీ ఏం పని మీద వచ్చారో? నేను ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేయడానికి వచ్చానండి. టీచర్ అమ్మగారా? టీచర్ అమ్మగారంటే పంతులమ్మగారు అనమాట. పంతులమ్మగారంటే సరస్వతి దేవత సమానం. అంటే చదువుల తల్లి. అంటే మా అక్క. ఈయనెవరు? మా అన్నయ్య. అంటే చదువుల తల్లి కన్నయ్య. అయితే నాకు అన్నయ్యే. ఇదిగా అమ్మాయి, ఇట్లా లోడా లోడా మాట్లాడటమైనా వాళ్ళకి తాగడానికి ఏమైనా ఇచ్చేది ఉందా? మట్టి బుర్ర. ఉండండి, మజ్జిగ తెస్తా. నా కూతురమ్మా ఇట్ట ఏడకోళంగా మాట్లాడుతుంటది కానీ మంచి బోలా మనసులే. థ్యాంక్ యూ. నేను 2వ తరగతి దాకా చదువుకున్నానక్క. 3వ తరగతి కూడా చదువుదాం అనేసరికి ఈ ఊళ్ళో ఉండలేక పంతులు గారు పారిపోయారు. ఏందయ్యా ఇది? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? కాదండి, మా అన్నయ్య సైనికుడు. మొన్న పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో చేయి పోగొట్టుకున్నారు. ఆ మాట ముందలే చెప్పలేదు ఏందయ్యా? చేతులెత్తి దండం పెట్టాల్సిన వాళ్ళయ్యా మీరు. మన మట్టి తల్లిని కాపాడుతున్న ముద్దు బిడ్డలయ్యా మీరు. బాబాయ్ గారు, ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఎక్కడో చూపిస్తారా? ఎందుకమ్మా? అన్నయ్యకి నష్టపరిహారంగా ప్రభుత్వం ఈ ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది. అందుకని సర్పంచ్ గారిని కలిసి మాట్లాడు. సర్పంచ్ వాడి ఊళ్ళో ఉండడమ్మా. ఎప్పుడు ఆ టౌన్ లోనే పడి పొరలాడుతూ ఉంటాడు. పేరుకు సర్పంచే అయినా ఆ పయ్యోళ జారిపోయే పంచులు గోచీలు దోపే రకం. ఏదైనా ఆదాయం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఈ ఊళ్ళోకి వస్తాడు. చూడు కార్గిల్ సోదరా, ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం తలెత్తుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి 5 ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్. ఒరే పోరంబోకు, చూపెట్టరా బంజరు. అదే అదే ఆడ కళ్ళతో చూపెట్టే చూడద్దు, చేత్తో చూపెట్టే చూడండి. ఆ కొండ మీకు ఇచ్చిన ల్యాండ్. నిన్నటి దాకా గన్నును ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి మనును ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి. అక్కడ వ్యవసాయం ఎలా చేస్తారండి? జోకులేమాకండి. మీ అన్నయ్య మంచు కొండలకి పాకిస్తాన్ విరగొట్టొచ్చినాడు. ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా? దీంట్లో బంగారం పండించలేడా? పండించగలడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. జై జవాన్ జై కిసాన్. పోనీ అటువైపు ఖాళీగా ఉంది, అది వచ్చుగా. ఇవ్వకూడదు, అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఏంటి? విమానాశ్రయం. బస్సులేరా నీ ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఎలా కడతారండి? ఏ కట్టకూడదా? పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా? పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు. కొమ్మలు కొమ్మలాగే ఉండిపోవాలా? చెట్లు అవ్వకూడదా? కాయలు కాయకూడదా? పళ్ళు పండకూడదా? మనకు లేనివి కళలు కనడం తప్పు కాదు కదా. ఇప్పుడు మా ఆవిడుంది, చండాలంగా ఉంటుంది. కానీ రంభను, కాజోళ్లను, ఐశ్వర్యరాయను కళలు కని కాపురం చేస్తుంటాను. కళలు కనడంలో తప్పలేదు కదా. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కళలు కంటాం. నా కళ నే కంటాను. పోనీ ఇటు పక్కే వచ్చుగా. అస్సలు కుదరదు, అక్కడ హార్బర్ వస్తుంది. రబ్బరా? వాడరేవు. సముద్రమే లేని చోటుకి ఓడరేవు ఎలా వస్తుంది? లేకపోతే తెచ్చుకుంటాం. ఇంతకుముందు మనకు స్వతంత్రం ఉందా? తెచ్చుకోవాలా? అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం. ఎరా? వెరీ ఈజీ. సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు, సృష్టితో పాటు పుట్టేది. పిచ్చి పిల్ల, 500 రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా? మధ్యలో మనం పుట్టించుకున్నాం. అలాగే సముద్రం కూడా పుడుతుంది. అయినా 5 ఎకరాల భూమి కోసం దొంగోడిని పోలీసు వాడు అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు నువ్వు సైనికుడివేనా? నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను. కరీంనగర్ లో బీటు కానిస్టేబుల్వి అంటాను. మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను. నువ్వేమంటావు? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, మా దగ్గర సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్టా? పుట్టించారేమో. ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా. మీరు కూడా అలాగే పుట్టించుండొచ్చుగా. అయితే నేను కార్గిల్లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు. తప్పదు. వేరే దారి లేదా? లేదు. అయ్య బాబే, మా గురువు గారండి. కిందకి చూడు, కనిపిస్తాడు. అయ్య బాబే, కొంప తీసిపోయారేంటి? ఇంకా పోలా. ముఖాన్ని నీళ్లు కొట్టి తేరుకుంటాడు. సరే, నీళ్ళు కొట్టాలి. అదే కాలిపోతుంది. కాఫీ కాలుతుంది. కార్గిల్ దెబ్బంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? మారు వేషంలో ఉన్న అల్లూరి సీతారామరాజు. మీ కళ్ళల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి. మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది. ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి సింహంలా ఉన్నారు. ఈ ఊరికి మీరే మొనగాడు. కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది. ఇప్పుడు చెప్పు, నా పొలం ఎక్కడుంది?
ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు. ఈ పొలం అంతా మీదే. కార్గిల్ వీరా, నేను బయటికి ఎలా రావాలో చెప్పండి. ఏముంది, మెడకో తాడు కట్టేసి ఆ గుర్రబండి చేత లాగించేసాయి. మంచి ఐడియా ఇచ్చారు గురుగారు. మీరు ఇక్కడే ఉండండి, తాడు పట్టుకో. వంగుంటే మాత్రం నా మరదలు వంగ పండులా ఉంటుంది. పట్టు పెడదాం. ఏమైందక్క? ఏం జరిగింది? ఏం చేసా పంతులు మక్కని? ఏం చేయలేదు. ఆ అమ్మాయి వెనక చూసి నువ్వు అనుకుని సరిచా. బుద్ధుందా నీకు? నేను అక్క ఒకలాగే కనిపిస్తున్నావా? ఆకురాయికి నాపరాయికి ఉన్నంత తేడా ఉంది మా మధ్య. నీకు మంది ఎక్కువయ్యి. నువ్వు నోర్మై. మన ఇంటి ముందు ఎవరో ఒకరిని పళ్ళెం కడుగుతారు, నాకేం తెలుసు? ఆయన రామాలయంలో సీతమ్మ ఉంటుంది కానీ సరస్వతి ఉంటుందని మేము ఊహిస్తామా? తప్పండి, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఇంతకీ తమరు ఎవరు? మన ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ అమ్మగారు. ఓహో, ఈయనెవరు? టీచర్ అమ్మకి అన్నయ్య గారు. ఓహో, చెల్లెలు గారికి కాపలాగా వచ్చాడనమాట. ఈ చెల్లెలు ఒక్కదానికే కాదండి, ఈ దేశం మొత్తానికే కాపలా కాశాడు మా అన్నయ్య. ఓహో, సైనికుడు గారు బావా. మన దేశం పొలిమేరలో నిలబడి మన స్వాతంత్రం కాపాడే ఉద్యోగం చేసొచ్చారు. మన స్వతంత్రం పోతేనే కదా కాపాడటానికి. మన ఫుడ్ మనం తింటున్నాం, మన మందు మనం తాగుతున్నాం, మన సిగరెట్ మనం కాలుస్తున్నాం. ఇందులో పోయిందేంది? ఆయన కాపాడే స్వతంత్రం ఏంది? నేను కాపాడే స్వాతంత్రం ఏమిటో చెప్పంటావా? ఏంటో చెప్పండి. ఏ పాకిస్తాన్ వాడో వచ్చి మీ పక్కలో పడుకోకుండా మీ నాన్న పడుకునేలా చేయటమేరా స్వాతంత్రం అంటే. మొన్న పాకిస్తాన్ వాడు కార్గిల్లో చొరబడితే ఎముకలు కొరికే చలిలో మా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేయటమేరా మేం కాపాడుతున్న స్వాతంత్ర్యం. ఏంటండి మీరు కాపాడేది? ఆ పాకిస్తాన్ మొత్తం కలిపినా నా పాకెట్ సైజ్ అంత ఉండదు. దానికోసం ఈ నేళ్లుగా యుద్ధాలు, ఫిరంగులు, మిలిటరీలు మీకు జీతం. ఏంటి బావా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఆయనకు ఆ యుద్ధంలో ఎడం చేయిపోయింది. అయ్యో, దేశం కోసం చేయి పోగొట్టుకున్నాడని గవర్నమెంట్ ఆయనకు మన ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది. చెయ్యి పోగొట్టుకున్న ఈయనకే 5 ఎకరాలు ఇచ్చారంటే చెయ్యి పోగొట్టిన పాకిస్తాన్ వాడికి వాళ్ళ దేశంలో ఎంత ఇచ్చుంటారు? కనీసం 25 ఎకరాలైనా ఇచ్చుంటారు. నువ్వు లోపలికి రా బావా. ఇందు మూలంగా గింజుపిల్లి వారి పాలన 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటాడేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు ఏం లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది? మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యుండి వీళ్ళు చెప్పిన దానికల్లా తరుగుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్ళోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మ, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్ళకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి.
స్పెషల్ గా ఉంటాయి. వేసుకున్న బయటకి కూర్చున్న పేటకి తేడా తెలియని పిల్లకి ఓటు పుట్టించి ప్రజాస్వామ్యాన్ని మగతనం లేని వాడికి పెళ్లి చేస్తే పెళ్ళాం ఎలా పక్కదారి పట్టిపోతుందో, ఓటు విలువ తెలియని వాడిని ఓటర్ని చేస్తే ప్రజాస్వామ్యం అనాథలా పక్కదారి పట్టిపోతుంది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని గంటకింతని వాడుకున్నట్టు వాడుకుంటున్నారు. ఒక కొత్త దొంగ పుడితే దారిన పోయే మరో ఆడపిల్ల మెళ్ళలో గొలుసు తెగిపోతుంది. కానీ ఒక దొంగ ఓటర్ పుడితే దేశం దొంగల చేతుల్లోకి వెళ్ళిపోయి మన బతుకులు మరో 5 ఏళ్ల అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఈ తంతు జరగడానికి వీల్లేదు. పాకిస్తానోడు ఒక్క చెయ్యి పోగొట్టాడు. ఈ లిస్ట్ ఇక్కడ పెట్టకపోతే రెండో చెయ్యి కూడా ఉండదు. బాబు మీకో దండం, మీ ఓటర్లకో దండం. మీ గొప్పతనం తెలియక మా అన్నయ్య తొందరపడ్డాడు. మీ ఇష్టం వచ్చినట్టు 10 ఏళ్ల వాడికే ఓటు రాయించండి. ఇంకా చంకదిగం చంటిదానికి కడుపులో పెరిగే రక్తపుతో కూడా ఓటు రాయించి బ్యాలెట్ పేపర్ల నుండి స్టాంపులు గుద్దుకోండి. మనుషులు వేసే ఓట్లు చాలా అనుకుంటే చెట్లకి గేదెలకు కూడా ఓట్లు రాయించుకోండి. మీకు మీ ప్రజాస్వామ్యానికి ఓ పెద్ద నమస్కారం. గుద్దండి రా గుద్దండి. వేసేయండి రా వేసేయండి. అయ్యా అది చూడండి. ఏమిట్లా చూస్తూ నిలబడ్డావు? ఆంబోతుల బుచ్చన్న, టైగర్ బుచ్చన్న, ఎమ్మెల్యే బుచ్చన్న. ఏందండి ఇంకా మన ఊరికి కరెంటు రాదని తీర్మానించుకొని ఊరంతా లాంతర్లు కడుతున్నారా? అవును రంగైతేలు ఎందుకో? రేపు పండగని. రేపేం పండగ? ఆగస్టు 15. ఓహో, ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 15కు వచ్చిందన్నమాట. వినాయక చవితి హిందువులకు మాత్రమే పండగ. క్రిస్మస్ క్రిస్టియన్స్, రంజాన్ ముస్లింలు మాత్రమే జరుపుకుంటారు. కానీ ఈ పండగ కులమతాలకు అతీతంగా భరతజాతి అంతా ఒక్కటై జరుపుకునే సంబరం. రేపే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. క్షమించండి బాబు, ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం, ఎలుగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం. జెండా ఎగరేయడానికి ఎవరిని పిలిచారు? సర్పంచ్నా ఎమ్మెల్యేనా? ఎవరిని పిలవటం లేదు, ఎవరు రారు. ఏ నాయకుడు లేకుండా జెండా ఎట్ట ఎగరేస్తారండి? జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు, భారతీయుడు. మరి తాళ్ళాగేది ఎవరు? మీరే. నేనా? ఏ సెంటర్లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండాలు ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత, సాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారే జెండా వందనానికి నిజమైన అర్హులు. మంత్రివర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, కమ్మారు, కాపులు, లేడీసు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న ఎమ్మెల్యేలు అందరికీ చోటిచ్చారు. అలాంటిది మన పార్టీ జెండాకర్ర మొదటిసారిగా పాతిపెట్టినప్పటి నుంచి ఇదే పార్టీని అంటి పెట్టుకున్న వాణ్ణి, 5 సార్లు అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టిన వాణ్ణి, మీ క్యాస్టోన్ని నాకెందుకు చోటు కల్పించలేదండి? చోటు లేక, కల్పించడం ఇష్టం లేక? మంత్రి కావటానికి మనం పెట్టుకున్న అర్హత క్యాస్ట్ కాదండి, క్యారెక్టర్. సీనియారిటీ కాదండి, సిన్సియారిటీ. అంటే మీ ఉద్దేశం? నిజం మీకు తెలుసు, మాకు తెలుసు. మా నోటితో చెప్పిస్తే మీరు మాట్లాడటానికి ఉండదేమో. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రిగానే అడుగుతున్నా. మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ లక్షల కొద్దీ నిధులు తీసుకెళ్లారు. వేలల్లో అయినా అక్కడ ఖర్చు పెట్టారా? కనీసం ₹1 అయినా ఫలానా ఊళ్ళో ఖర్చు పెట్టానని రుజువు చేయండి. ముఖ్యమంత్రి సీట్లో మిమ్మల్ని కూర్చోబెడతాం. ఏ మాట్లాడరు? చూడండి బుచ్చి మహేశ్వరరావు గారు, ఒక కుటుంబంలో ఒక తండ్రికి 10 మంది బిడ్డలుంటే అందులో ఒక బిడ్డ ఎంత వెధవగా పెరిగినా కూడా తండ్రి అతని కాదని బయటికి గెంటలేడండి. వాడి తలరాత అంతేలే అని సరిపెట్టుకుంటాడు. 25 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న మిమ్మల్ని ఈ రోజు సడన్ గా సస్పెండ్ చేయటం భావ్యం కాదని, అదే మీరే అన్నారుగా సీనియర్ అని, అందుకే గౌరవించి వదిలేస్తున్నాం. కనీసం హుడా చైర్మన్ అయినా ఇవ్వండి, సర్దుకుంటాను. ఆ పదవి యోగ్యులకి నిజాయితీ పరులకి ఇద్దామని డిసైడ్ అయ్యాం.
కుదరదయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదంటే కుదరదు. వేరే కాలంలో అయితే పర్లేదు కానీ ఎండాకాలంలో చుక్క నీళ్లు కూడా తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం అంతే. గొంతుకో గుక్క నీళ్ళు ఇస్తే మీ ఆస్తులేం తరిగిపోలేవోయ్. తరిగిపోయినా పర్వాలేదు కానీ మీకు నీళ్లు ఇచ్చామంటే మానోళ్ళు ఎండిపోతాయి. ఎంత ఎండాకాలం అయితే మాత్రం కడివే నీళ్ళు ఇమ్మంటే కాలువలు తవ్వుకుపోతున్నట్టు మాట్లాడతారేంటి? తలా కడివెడు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే మాకు మిగిలేదు బావిలో మట్టే. అలా అని మా ఊరంతా ఎండగడతారా? మీ మీద జాలిపడి మీకు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే రేపు మీరు మేము కలిసి పంపులున్న మరో ఊరెత్తుకోవాల్సి వస్తుంది. కుండే నీళ్ళు ఇస్తే మీ సొమ్మేద అరిపోయినట్టు మాట్లాడతారేంటి? రండి రండి, ఎట్లా ఎవరో చూద్దాం. ఆగండి. వాళ్ళు మనకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అదేంటండి, మన ఊళ్ళో చెరువులు బావులు లేకే కదా ఈడదాకొచ్చింది. నోరుమోయ్. ఎవడికి వాడు చెంబే నీళ్ళ కోసం పక్కోళ్ళకి వెళ్ళి అడుక్కుంటూ అసలు మనకున్న హక్కులే మర్చిపోతున్నారు. మనకి నీళ్ళు ఇమ్మని అడగాల్సింది మన ఊరు సర్పంచ్ని. గురుగారు గురుగారు ఏంట్రా? చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రేణుకా చౌదరా? ఏరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటోంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఈ ఊర్లో ఉంటున్నారు. సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అండి చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచిపోయినన్నం మీద ఈగలన్నా అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్ ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా? అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. పందిరి పాక అయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుకుపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్నీ నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో నీ పీకుడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేమైనా ఊరుకునేది? ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో. కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది. ఆ జనమేందిరో,
నాడు మా మిలిటరీ ఓడేందిరో అని ఈ కథతో కసకస పొడి చేస్తాం. అబ్బా ఊరుకోండ్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు. ఏంటి సామాన్లు బయటేస్తున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు కాదు, ఈ ఊరే ఖాళీ చేయాలి. ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశావని? చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటండి, మా ఇంట్లో సామాన్లు బయట పడేస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు? నా ఇల్లు అంటున్నావు, ఇదేమన్నా నీ బాబుగాడు కట్టించిన ఇల్లా? మీ బాబుగారు కట్టించిందే అనుకోండి, మీ ముత్తాత గారి ముల్లే అనుకోండి, అసలు ఈ ఊరు మొత్తం మీ జేజమ్మది అనుకోండి, అయినా ఇల్లు ఖాళీ చేయమడానికి ఒక కారణం ఉండాలిగా. పంతులమ్మవి పాఠాలు చెప్పడమే కానీ నేర్చుకోవడం తెలీదా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడితే మీ అన్నయ్య రెండో చేయి కూడా కట్ అయిపోతుంది. వెళ్ళి పొమ్మనగానే వెన్ను చూపించేవాడినైతే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు పెట్టే బిర్యానీ తిని 2 చేతులతో క్షేమంగా తిరిగి వచ్చేవాడిని. తెగిపడిన చేతినే స్థంగంలా పట్టుకుని శత్రువుని తరిమి కొట్టిన చరిత్ర నాది. అంత చరిత్ర ఉన్నవాణ్ణి ఈ ఊళ్ళోంచి తరిమి కొడితే బాగుండదనే మాటలతో చెప్పాను. మా బుచ్చన్న మనిషి మీద దౌర్జన్యం చేశావు కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండే హక్కు నీకు లేదు. నువ్వెవడివి నా హక్కుల గురించి హద్దుల గురించి మాట్లాడటానికి? ఈ నేల నా కన్న తల్లి, కంటి బిడ్డ కన్న తల్లి గుండె మీద నుంచి ఒడిదాకా ఎక్కడైనా హాయిగా ఆడుకుంటాడు. ఈ భరతమాతకి కంటి నుంచి కాలిదాకా ఎక్కడ చేరినా హక్కును చేర్చుకునే గుణం ఉంది. ఈ గుణాలు అణాలు మన దగ్గర జాంతానాయి. మా బుచ్చన్న ఆర్డర్ వేశాడు, ఇక ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే దాన్ని వదిలిపెట్టి వెళ్లవలసింది. చెల్లెలు టీచర్ అయినా సరే రాజీనామా చేయవలసింది, లేదా పాకిస్తానోడు హ్యాండ్ మాత్రమే తీసుకెళ్ళాడు, నేను నీ గుండెని తీసుకెళ్తాను. పెళ్లిపేట్ల మీద నీ పెళ్ళానికి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అక్షింతలు వేయటానికి వచ్చిన నీ బుచ్చన్న, ఒరే నీ పెళ్ళాం బాగుందిరా అంటే పీటల మీద నుంచి డైరెక్ట్ గా నీ పెళ్ళాన్ని వాడి పడగదికి పంపే రకం నువ్వు. ఏం మాట్లాడాడు చూడు. ఏంద్రా ఆయన అన్న మాటలో తప్పేంద్రా? బుచ్చన్న కోసం ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడ్డా నువ్వు రేపు నీ పెళ్ళాన్ని వాడి దగ్గరకు పంపవునా నమ్మకం? ఎందుకు ఖాళీ చేయాలరా వాళ్ళు? పశువును దోలే బందెల దొడ్డిగా మారిన బడిని గుడిగా మార్చినందుక? దేశాన్ని దోచుకోవడానికి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని నిలేసినట్టు ఈ ఊరిని దోచుకుంటున్న ఆ సర్పంచ్ గారిని నిలదీసినందుక? రేయ్, దూసుకొస్తున్న తోటాలకు ఎదురు నిలిచిన గుండెరాది నీలాంటి నీ బుచ్చన్న దొరలాంటి ఊర కుక్కల అరుపులకు భయపడే గుండె కాదు. సిగ్గులేని దరిద్రుడా. పుట్టాడు పుటక. మీరు రౌడీలరా, మొత్తం లోపల పెట్టండి సామాన్. పూచిగా పొలవలు బయట ఉండదు. వాసు, అక్క 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 ఏంట్రా, ఏమైంది? అక్క ఇంకా ఏమైందంటావేంటక్క? ఇక్కడ నువ్వు కొండలు మోస్తుంటే అక్కడ నీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. నిన్ను కంటికి రెప్పలా కాయాల్సిన కంచే పక్క చిల్లబడి మేస్తుందక్క. నువ్వు తాగాల్సిన మళ్ళీ ఇంకో పిల్లి తాగొస్తుందక్క. ఎవరో పిల్లి? పంతులమ్మక్క. పంతులమ్మ నీకు తెలుసుగా? తెలుసా ఏంటి? ఈ ఊళ్ళో వాళ్ళకి పరిచయం చేసింది నేనేగా. నువ్వు పరిచయం చేసే బానే ఉంది, తను మాత్రం రవేణతో సంబంధం పెట్టుకుంది. పంతులమ్మ గురించి తప్పుగా వాగావో చెప్పుతో కొడతా. నువ్వు చెప్పు చుక్కొట్టినా చెంబు చుక్కొట్టినా తను మాత్రం నీ ఉట్టి కొడుతున్న మాట మాత్రం నిజం. రవణ వాళ్ళని ఊరు నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు. అందుకని కన్నం వేసే దొంగకి తాళం చెవిస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణని పడగొట్టేసిందే. పంతులమ్మ అట్లా ఎన్నటికీ చేయదు. అబ్బా, నీది విన్నమని సక్క. గన్ను కూడా నీకు జున్నులా కనపడుతుంది. కూడా రామాయణంలో కనపడుతుందక్క. నీ ఈ ఐస్ కళ్ళక్క, అందుకే లోకమంతా చల్ల కనపడింది. పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది. అది పంతులమ్మ కాదు. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాట ఆడుతున్నారా? గోలీలాట ఆడుతున్నాం. వారిని గోలీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు నాటి ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్. మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చుళ్ళ అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో.
ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజ్రా? మరి టీచర్ అమ్మ రేంజు? టీచర్ అమ్మ రేంజు అడిగడిగా. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పన్ను చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. చూడద్దు. జాగ్రత్త. నువ్వు షర్ట్ ఎందుకు ఇప్పుతున్నా? నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. సిరి, మీ అన్నయ్య వచ్చే టైం అయిందిగా. రేపు స్కూల్ వెనకాల కలుద్దాం. ఫస్ట్ బెల్ నుంచి లాంగ్ బెల్ దాకా ఎంజాయ్ చేద్దాం. ఏంటయ్యా నీకు ఇక్కడ పని? అబ్బే ఏం లేదు, ఆకి మన దొడ్లో సబ్బెత్తుకెళ్ళి వీళ్ళ దొడ్లో పడేసింది. అది తీసుకొద్దాం లోపలికి వెళ్ళా. సబ్బేది? వాళ్ళ సబ్బు అనుకుని టీచర్ అమ్మ తెగ రుద్దుకుంది. ఆ నొరుగు చూసి మన సబ్బు అరిగిపోయి ఉంటుందని వస్తున్నా. నీ సిగ్గు చితక, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలయ్యా. నిజమే చెప్తున్నాను. సబ్బు అరిగిపోవడం నిజం, నురుగు రావడం నిజం. కానీ కాకి సబ్బు పడేయడం అబద్ధం, టీచర్ అమ్మ నన్ను పడేయడం వాస్తవం. చాలా పుస్తకంలో పాఠాలు మాత్రం నేర్పుతున్నావు అనుకున్నా, పక్కలో పాఠాలు కూడా నేర్పుతున్నావు అనమాట. మా బావ ఒకడికి నేర్పుతున్నావా, ఊళ్ళో మగాళ్ళందరికీ నేర్పుతున్నావా? ప్రమీల, జరిగిందంటూ తెలియకుండా మాట్లాడదు. చెప్పుతో కొడతాను. కళ్ళ ముందు బట్టలు ఇప్పదీసి గొడ్లలో దొడ్లో దూరి పందుల్లో పొరలాడి బయటకు వచ్చారు. ఇంకా పద్ధతిలో మాట్లాడుతున్నావా? కాదులేమ్మా, పతివ్రతే. కంట్లో సబ్బు నురుగ పడుంటుంది, అది ఊదించుకోవడానికి పిలిచుంటుంది. వెనకటికి ఇట్లాంటిదే. అక్క ముగుడు పక్కలో దూరి ఏంటో దూరావంటే సరసానికి కాదు సవరం కట్టించుకోవడానికి అందంట. చేసుకున్న దానికి ఒక్కడే మొగుడు, ఉంచుకున్న దానికి ఊరంతా రంకు మొగుళ్ళని. నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో మగాళ్ళు వాళ్ళ పెళ్ళాల పక్కలో పడుకోవడం మానేస్తారు. ఇంకా దీంతో మాట్లాంటే ఉసై ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా, తని తరవేమంటారా? నిజంగా నేను తప్పుడు దాన్ని, మీ మగాళ్ళకి వలేసేదాన్ని, మీ కాపురాలు కూల్చేదాన్ని. అందుకే ఈ విషయం తాగి చేస్తాను. పశువుకైనా ప్రేమ ఉంటుంది, కత్తి పట్టిన వాడికైనా కనికరం ఉంటుంది. నాకు పాఠాలు చెప్పడం తప్ప పక్కలేయడం తెలియదని నమ్మితే నా మీద నింద వేసిన వాడే వచ్చి నన్ను కాపాడతాడు. నన్ను బజారు దాన్ని చేసిన వాడే నేను ఉత్తమురాలని ఊరంతా చెప్తాడు. అన్నా అన్నా అన్నా, బస్సులమ్మ విషయం తాగింది. ఏ చచ్చుద్దేమో, సంసారాల మధ్య ఉండే చస్తే బతికితే చస్తే ఆ పాపం మనకి చుట్టుకుంటుందేమో. కాదు, పుణ్యం వస్తుంది. నోరు మూసుకుని ముందు పంతులు మన కాపాడండి. పంతులు మా తప్పేం లేదు, వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని నేనే డ్రామా ఆడాను. ముందు వెళ్ళండి. ఎంత పని చేసావే నువ్వు, మనిషివేనా? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఆ పసరు పోసే ముసలమ్మని తీసుకురండి. అమ్మా శిరీష, తొందరగా చూడమ్మా.
అమ్మకి ఆడదానికి తేడా తెలియని బ్రోకర్ అనే బుచ్చిగాడు వాడి కోసం నా చెల్లెల్ని బజార్లో నిలబెడతావరా? నా బుచ్చననే బ్రోకర్ అంటావరా? చంపుతావా? కమాన్ కిల్ మీ. ఏంట్రా నరకటానికి కూడా నీ బుచ్చిగాడి పర్మిషన్ కావాలా? నన్నేమైనా మా బుచ్చన గురించి మాట్లాడితే ఏం చేస్తావు? చెయ్యి నరుగుతావు, దొంగ ఓట్లు రాయిస్తావు, మమ్మల్ని ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోమంటావు. పొమ్మటమే కాదు, ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఆయన కావాలంటే నా గుండెని కూడా కోసి ఆయన కాళ్ళ దగ్గర పెడతాను. మరి నీకేం చేశాడు నీ బుచ్చన్న? ఈ ఊరికేం చేశాడు? కాలువలు తవ్వించాడా? కరెంటు తెప్పించాడా? రోడ్డు వేయించాడా? బస్సు నడిపించాడా? పాఠశాల కట్టించాడా? ఆసుపత్రి పెట్టించాడా? అసలు ఈ ఊరికి ఏం చేశాడు నీ బుచ్చన్న? ఏమైనా చేస్తాడు. నేను అడిగితే కాలువలు కరెంటే కాదు, ఈ ఊరినే బంగారం చేస్తాడు. బంగారం చేయనక్కర్లేదు, ఈ ఊరికో రోడ్డు వేయించమని చాలు. నీ బుచ్చన్న కాళ్ళు కడిగి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ ఊరికి వెలుగు తెప్పించమను. నీ బుచ్చన్నకి ఇదే ఊళ్ళో విగ్రహం పెట్టిస్తా. పాఠశాల ఆసుపత్రి కట్టించమను. దేశం కోసం వదులుకున్న చేత్తో పాటు కృతజ్ఞతగా నీ బుచ్చన్నకి ఈ రెండో చేతులు కూడా నరికిస్తా. చేయిస్తావా? కమాన్ టెల్ మీ. చేయిస్తా. నువ్వు అడిగినవన్నీ చేయిస్తా. ఈ ఊళ్ళో హై స్కూల్ కట్టించి నీ చెల్లెనే రిబ్బన్ కట్టింగ్ పిలుస్తా. ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టించి అక్కడే నీ రెండో చేయి కూడా నరికిస్తా. కాలువలు కరెంటు తెప్పిస్తా, రోడ్లు బస్సులు రప్పిస్తా. రేపు పొద్దుటి కల్లా శాంక్షన్ కాగితంతో తిరిగొచ్చి మా బుచ్చల చేత నీ తల నరికించకపోతే నా పేరు కొరటాల రవీంద్రే కాదు. వస్తా. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అన్న. నమస్తే. నమస్కారం బాబు. మనోడు మంచి హుషారు మీద వచ్చేస్తున్నాడు. ఈ పాటిగా మిలిటరీ వాడిని వాడి చెల్లెల్ని కట్టగట్టి ఊరవతల విసిరి పారేసి ఉంటాడు రా. నమస్తేనా. ఏంటన్నా ఏం చేసుకొచ్చా వెళ్ళి పని? అన్నా వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి రెడీ అయ్యారా? వెళ్ళింది ఎవరో, పంపించింది ఎవరో. అన్నా వాడు అడిగింది ఇస్తే తల కూడా ఇచ్చి వెళ్తానన్నాడన్నా. ఏమడిగాడు రా? వాడి చెల్లెలకి ట్రాన్స్ఫరా? కాదన్నా, ఊరికి ట్రాన్స్ఫార్మరు. ఊళ్ళోకి రోడ్ వేయించి బస్సు నడిపిస్తే ఊరు వదిలిపెట్టి వెళ్తానన్నాడన్నా. కరెంటు తెప్పించి లైట్లు ఇస్తే మీ విగ్రహం కట్టిస్తానన్నాడన్నా. ఆసుపత్రి పెట్టిస్తే రెండో చేయి కూడా తగ్గోసుకుంటానన్నాడన్నా. మరి నువ్వేమన్నావు? కత్తట్టుకుని రెడీగా ఉండు, మా బుచ్చనని అడిగి రేపు పొద్దుటికల్లా శాంక్షన్ కాగితాలతో తిరిగి వస్తానని చెప్పానన్నా. ఆడి బాక్స్ లో బాంబు పెట్టరమ్మంటే మన బాక్స్ లో బాంబు పెట్టాడేంటి? షో అన్నా, మీరు అర్జెంట్ గా శాంక్షన్ కాగితాలు ఇస్తే వాడు తలా చేయి తీసుకొస్తా. ఒరే నాకు తెలియక అడుగుతాను, వాడు మన ఊరుడా? లేదన్నా. మన ఊళ్ళో ఓటరా? కాదన్నా. మన మనిషా, మన పార్టీయా? చిచి ఏది కాదన్నా. లేనప్పుడు మన ఊళ్ళో కాలువల గురించి కరెంటు గురించి మాట్లాడుతున్నాడంటే అది రాజకీయం నానా. కాబట్టి నువ్వు వాడి సంగతి మర్చిపో. అన్నా రాజకీయమైనా రంకుతనమైనా అడిగింది మంచే కదన్నా. ఒరే నానా, వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోతే మన మీద దుమ్మెత్తిపోయడానికి ఇది ప్రతిపక్షాలు పని కుట్రరా? మనం చేయకపోతే కదన్నా వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. వాళ్ళు అడిగింది మనం చేయలేవు నాన్న. ఎందుకన్నా? నన్ను క్షమించు నానా. అన్నా అంత మాట అనద్దన్నా. అన్నా 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 ఊరి గడపంతా కాళ్ళ మీద నిలబడి విన్నారన్నా. నేను తొడగొట్టి చెప్పొచ్చానన్నా. పని చేసుకుని అడగపోతే నా పరువు పోతుందన్నా. అయినా సరే మనూరికి కాలువ తప్పించలేదు, కరెంటు తెప్పించలేదు అన్నా, రోడ్లు వేయించలేదు, ఆసుపత్రి కట్టించలేదు. కానీ నీకోసం నా ప్రాణం మాత్రం ఇవ్వగలను రా. అన్నా అన్నా ఏంటన్నా? అన్నా వదులురా, అన్నా ఏంటన్నా ఇది? ఏం చెయ్యండి రా. రవణ ఆపేడు కాబట్టి సరిపోయి, లేకపోతే చచ్చూరుకుంటారు. నోరుమై. నా బిడ్డకి, నా రవిబాబుకి నా ముఖం చూపించలేనురా. ఏమండి మీరు పోతే మేము ఎలా బతుకుతాం అనుకున్నారండి? దూడకు పాలివ్వలేనావు, బిడ్డకి అన్నం పెట్టలేనమ్మా, బ్రతకడం తండ్రిగరా. మొదటిసారి నా బిడ్డ నోరు తెరిచి అడిగాడు, ఏ లడ్డో తినిపించమని కాదు, రోడ్డు వేయించమని. మొదటిసారి నా బిడ్డ చేయి చాచాడు, కాసుల కోసం కాదయ్యా, కరెంటు కోసం. మొదటిసారి నా బిడ్డ ఊరుళ్ళ ముందు తొడజరిచాడు, మద్దతు చేస్తానని కాదయ్యా, మంచినీళ్ళు ఇప్పిస్తానని. నా రవిబాబు రోడ్లు వేయించమంటే బంగారంతో వేయించాలి, మంచినీళ్ళు ఇప్పించమంటే అమృతం కురిపించాలి, బస్సు వేయించమంటే రాజహంసలు రప్పించాలి, వజ్రాలతో వెలుగు తెప్పించాలి. కానీ ఏ ఒక్క కోరిక తీర్చలేని విధవలైపోయానయ్యా, విధవలైపోయాను. అన్నా ఒరే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఈ ఇల్లు అమ్మేసి రవిబాబుకి రోడ్డు ఇద్దాం, బేరానికి పెట్టు. ఆ డబ్బులకి తాను డబ్బాలు కూడా రావండి. పోనీ నా పొలమంతా అమ్మేసి వాళ్ళ ఊరి కాలువల్లో వెళ్తూ కనీసం పూడికి కూడా తీయించలేం.
అన్నా ప్రభుత్వం ఉండగా నీ డబ్బు ఎందుకన్నా? ప్రభుత్వం మనదైతే కదా నాన్న డబ్బు శాంక్షన్ చేయడానికి. మంది అధికార పార్టీ కదన్నా. అధికార పార్టీ మనదైనా మనకు నోరెత్తడికి అధికారమే లేదయ్యా. అదేంటన్నా మీరు ఎమ్మెల్యే కదన్నా. కానీ ఆ పెద్దానికి నీ ఊడిన ఏకముక్కతో సమానం. 25 ఏళ్ల నుంచి ప్రజల కోసం నిద్రాహారాలు మానేసిన మనిషికి మంత్రి పదవి రాలేదంటే అది నీ పెంపుడు తండ్రి జాతకంలో లేదని కాదు, ఆ పెద్ద ఆయన పుడుతున్న వెన్నుపోటు. ఎవడా పెద్ద ఆయన? ముఖ్యమంత్రి. వాడికి నేనంటే గిట్టదు నాన్న. నా ముఖం చూస్తేనే వాడికి మంట. ఎందుకన్నా? మంచిని చూస్తే చెడుకెందుకు కోపం, దేవుని చూస్తే దేయానికి ఎందుకు మంట, ఇది అంతే. నువ్వు నోర్మై. అవన్నీ చెప్పి వాడి మనసు ఎందుకురా పాడు చేస్తావు? వాడు అడిగింది నన్ను, చేయాల్సింది నేను. ఒళ్ళొంచలేనమ్మకి వారమంతా సెలవన్నట్టు మనమేమీ చేయలేక ఎవడి మీద శాఖలు చెప్పడం ఎందుకు? కరెక్టేనండి. ఆ సీఎం సీట్ లోంచి దిగితేనే గానీ మీరేం చేయలేరు. వాడెందుకు దిగుతాడ్రా? బరువు ఎక్కువయ్యావు బాబు అంటే వెంటనే సంఖ దిగిపోవడానికి వాడు ఏమైనా బడికెళ్ళి కుర్రాడా? బతిమిలాడితే దిగే రకం కాదు వాడు. అలాంటప్పుడు బలవంతంగా ఆయన దించాలి. దక్కపోతే కిడ్నాప్ చేసైనా సరే రాజీనామా చేయించాలి. ఆ తర్వాత మీలాంటి మంచోడు ఎవరికో సీఎం పదవి కట్టబెడితేనే కానీ ఈ రాష్ట్రానికి శాంతి రాదు, రమణ ఊరికి కాంతి రాదు. కరెక్ట్ గా చెప్పావురా. వాడు రాజకీయ సన్యాసం చేస్తే గాని మన రావుబాబు ఊరికి రోడ్డు పడదు. వాడు నా కుర్చీలో నుంచి దింపితే గాని మన వాడు ఊరికి కాలువలు రావు. కానీ వాడిని దింపడం ఎలా? నేను దింపుతానన్నా. అవునన్నా, సీఎం గారిని తీసుకొచ్చి నేను రాజీనామా సంతకం పెట్టిస్తాను. ఏమిటన్నా నువ్వు అనేది? సీఎం ఇంటికి వెళ్ళడం అంటే మీ నాయన ఇంటికి వచ్చినంత తేలిక అనుకుంటున్నావా? ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులు ఆయన గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంటారు. కలవడానికైతే వెయిట్ చేయాలి గాని కాలర్ పట్టుకుని ఎత్తుకు రావడానికి ఎందుకన్నా? వాడు సీఎం రా. వీడు కొరటాల రవీంద్ర. రవి, ధర్మరాజు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి పంపించేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడో లేదో తెలియదు గాని గెలుస్తావన్న నమ్మకం ఉండి కూడా నిన్ను పంపించడానికి ఈ తండ్రికి ధైర్యం చాలటలేదు రానా. కానీ మొత్తం రాష్ట్రానికి వెలుగు తెప్పిస్తానంటే కాదలేకపోతున్నాను. నిన్ను నమ్మిన నాన్న కోసం, జనాలకిచ్చిన మాట కోసం జరిపే ఈ ధర్మయుద్ధంలో విజయం మనదే. వెళ్ళిరా నాన్న. అయ్యా, ఒకవేళ మీ పెంపుడు కొడుక్కి ప్రాణం మీదకి వస్తే? వస్తే రాజ్యం, పోతే ఓ సైనికుడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి వేద అమ్మవారి కానుకోవడం. ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి ఇవ్వయా. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి. నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా, నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. బాబాయ్ నా 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబాయ్ నా 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. బాబాయ్ నా 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవక. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోద్ది. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100? నీ 100 ముక్కు తుడుచుకో. ఇతనే సార్. అరెస్ట్ హిమ్. మీ గింజిపిల్లి వారి పాలెంలో నువ్వు పెద్ద రౌడీ వంటగా అని ఎవరన్నారు? ఆడవాళ్లు బాత్రూంలో స్నానం చేస్తుంటే దూకడాన్ని, బట్టలు లేకుండా చూడడాన్ని రౌడీజం కాక మరేమంటారు? నువ్వు బాత్రూమ్ గోడ దూకావని ఆ అమ్మాయి కేసు పెట్టింది. దూకావా లేదా? దూకాను. సిగ్గులేదు? దొడ్లో ఉంది నిన్ను కట్టుకున్న భార్య అనుకున్నావా? నీకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరన్నా చెబితే దూకావా? నేనే దూకాను. ఎందుకు దూకావు? ఎందుకంటే ఏం చెప్తామండి, మీకు జడ్జి అవ్వాలనిపించింది అయ్యారు, నాకు దూకాలనిపించింది దూకాను. చట్ట ప్రకారం ఇతను మానభంగం చేయడం గాని, అందుకు ప్రయత్నించాడని గాని ఆధారం లేకపోవడం వల్ల ఇది స్త్రీ గౌరవాన్ని కించపరిచే చర్యగా భావించి ముద్దాయికి 3 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధిస్తూ. ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు, పూర్తి నగ్నంగా చూస్తే 1000 రూపాయలు, అర్ధ నగ్నంగా చూస్తే 500 అని వెలకట్టి నన్ను వెలయాలని చేయకండి. మానభంగం చేస్తేనో బలవంతంగా లొంగ తీసుకుంటేనో మాత్రమే పోయే శీలం కాదండి, సిగ్గు చచ్చిన శీలం పోయినట్టే. రోడ్డు మీద నలుగురితో పాటు నడుస్తున్న ఆడది పొరపాటున బయట జారితేనే ప్రాణం పోయినంతగా బాధపడుతుంది. బస్టాపుల్లోనూ బజార్లోనూ
ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేస్తేనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి బట్టల షాపుల్లో ఉన్న ఆడబొమ్మలకు కూడా గుండెల నిండా బట్టలు కప్పుతారు. అలాంటిది నేను స్నానం చేస్తుండగా ఒక మగాడు నా బాత్రూంలోకి దూకితే అతన్ని 3 నెలలు జైల్లో కూర్చోబెడితే నాకు న్యాయం జరిగినట్టేనా? ఆలోచించాల్సింది తప్పు చేసిన వాడికి ఏ శిక్ష వేయాలని కాదండి, నష్టపోయిన దానికి ఏ దారి చూపించాలా అని. దొంగతనం జరిగితే కేసు పెట్టేది పోయిన సొమ్మును తిరిగి ఇప్పించమనే కాని దొంగని చితకతన్నమని కాదు. పిల్లాడి చేతిలో పాలు పిల్లి తన్నుకెళితే పిల్లాడి ఏడుపు మళ్ళీ పాలిస్తే తగ్గుతుంది కాని పిల్లిని కొడితే కాదు కదండి. అలాగే నాకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. పోయిన నా శీలో నిలబెట్టమని అడుగుతున్నాను. అదెలా సాధ్యమమ్మా? పోనీ ఎలా సాధ్యమో నువ్వే చెప్పు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలి. అతను నాకు మంగళసూత్రం కట్టి తన భార్యను చేసుకోవాలి. ముద్దాయి చేసిన నేరం వల్ల శిరీష అనుభవించిన మానసిక క్షోభ వల్ల రవీంద్ర ఆమెను పెళ్లి చేసుకోవడంతోనే న్యాయం జరుగుతుందని కోర్టు భావిస్తోంది. నేను చేసుకోనండి, ఇది అన్యాయం. కావాలంటే ఇంకో 1000 రూపాయలు కడతాను, ఇంకో 6 నెలలు జైల్లో అయినా ఉంటాను, అంతేగాని ఈ పెళ్లి మాత్రం చేసుకోను. షట్ అప్. ఎస్ఐ గారు, ఎస్ మేడం. ఇతని పెళ్లి మీ సమక్షంలో జరిపించండి. ఓకే మేడం. పెళ్లి తర్వాత ఆమెను హింసించినా వేధించినా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు వారి ఆదేశంగా పరిగణించండి. మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాల గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టిక్కెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా ఫటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరా ఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ ఇచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలా ఎవరివే స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను, ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె కొంచెంలోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. టీచర్ అమ్మకు మొగుడు కాబోతున్నప్పుడే నీ మీద ఉన్న మచ్చలన్నీ చెరిగిపోయాయి. ఇంకా ఈ చిన్న మచ్చ కూడా నీ మీద ఉండడానికి వీలేదు బావా. నా మీద కోపం లేదా నీకు? రాసిపెట్టి ఉండాలి కానీ కోపడితే కళ్యాణం జరగదు బావా. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియనంత నిద్రలో ఉన్నప్పుడు కూడా నువ్వెన్నోసార్లు తాగొచ్చి నా పక్కన పడుకున్నావు, కానీ నా పక్కలో పడుకోలేదు. నేనెన్నోసార్లు స్నానం చేస్తున్నప్పుడు కూడా నువ్వు లోపలికొచ్చావు, కానీ ఏ రోజు గోడ దూకటం కాదు కదా, తలుపు సందుల్లోంచి కూడా చూడలేదు. నువ్వు తాగుపోతువే కానీ తిరుగుబోతూ కాదని నాకు తెలుసు బావా. కోరుకున్నవన్నీ జరిగితే మొక్కటానికి దేవుడు ఉండడు, కోరుకోవడానికి మనిషి ఉండడు. రా బావా, నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపిస్తాను. రా.
అన్నా నన్ను క్షమించన్నా, ఇందులో నా తప్పేం లేదన్నా. నా బిడ్డ నాకు చెబితే కానీ తెలియదు అనుకున్నావా? అయినా జరిగింది ఇంకోటి కాదుగా నానా, పెళ్లి శుభకార్యం. అమ్మాయి చాలా బాగుంది నానా. డై ఏది, ఇదిగో నీ తండ్రి నీ పెళ్లికిస్తున్న చిరు కానుక తీసుకో. అన్నా ఏయ్, అన్న కాళ్ళకి దండం పెట్టు. ఏయ్ నేనే దండం పెట్టమంటే మా అన్నయ్యకి పెడతాను, ఊళ్ళోకి రాగానే నీళ్ళిచ్చి సత్కరించిన మీ మావయ్యకి పెడతాను, ఆదరించిన ఊరి జనాలందరికీ పెడతాను. అంతేగాని అడ్డమైన వాళ్ళకి నేను పెట్టను. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? 5 నిమిషాల ముందు వరకే నీ చెల్లి, ఇప్పుడు నా ఆలి. నేను నా పెళ్ళాన్ని తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. పెళ్ళమైతే నువ్వు చెప్పిన ఎదభనలా చేయాలా? ఏయ్ నువ్వు నోర్మై. దానికి అంత కష్టంగా ఉంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నన్ను కోర్టుకి తీసుకెళ్ళమను. కట్టింతాడు విప్పేసి జైలుకి వెళ్ళిపోతాను. తెంచుకోవడం అంత తేలిక కాదు నానా. వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అన్నారు. ఆ 3 రాత్రులు అయిపోతే 4వ రోజు పొద్దున్నే బుచ్చిన దగ్గర నుంచి పిలిపోస్తే లేడు అని చెప్పి పంపించు. అన్నా అంత మాట అనకన్నా. నేను బతికుంటే నీ ముందుంటాను, నేను చచ్చిపోతే నీ పిలుపుకి నా శవం వస్తుందన్నా. అంటే నీ భార్య కన్నా నీ అన్న మక్కువ అంటావు? అంటానన్నా. ఆలికిచ్చే విలువ కన్నా అన్నకిచ్చే విలువ ఎక్కువ అంటావు. నా ప్రాణం అంటానన్నా. అమ్మాయి పిలుపు కన్నా అన్న పిలిపే నీకు ముఖ్యం అంటావు. నా ఊపిరంటానన్నా. అన్న పిలిస్తే అమ్మాయి చెయ్యి వదిలొస్తానంటావు. అందులో అనుమానం ఏంటన్నా? అయితే రానా చేయబట్టుకో. ఇట్లాంటి దరిద్రుని మొగుడుగా ఎట్ట కట్టుకున్నావమ్మా? గుడ్డి వాళ్ళకి మనం చెయ్యందిచ్చినా వాళ్ళు అడుగులైతేనే కానీ దారి పట్టించలేము. ఈడు అందించిన చేతిని నరుక్కుపోయే రకం. వాడేదో నా కూతురు కాదని నిన్ను కట్టుకున్నాడన్న బాధతో మాట్లాడలేదు తల్లి. అదృష్టం ఒక్కసారి పోతే తిరిగి రాదన్నది ఎంత నిజమో, దురదృష్టం ఒక్కసారి అంటుకుంటే వదిలిపోదన్నది కూడా అంతే నిజం. ఈ ఊరి పాలిట దరిద్రాన్ని నీ నెత్తిన పెట్టుకొని నీ జీవితానికి నువ్వే గ్రహణం పట్టించుకున్నావు. కాదు బాబాయ్ గారు, గర్వపడుతున్నాను. నిన్న నన్ను బట్టలు లేకుండా చూసి రేపు ఇంకో అమ్మాయిని కట్టుకునుంటే నేను రోడ్డు మీద నడిచే ప్రతిసారి దీన్ని పలానా దాని మొగుడు బట్టలు లేకుండా చూశాడంట్రా అని అడుక్కొకడు ప్రచార సభలు పెట్టి నా పుట్టుమచ్చల గురించి పందాలు కాసేవారు. అలాంటిది రవి నాకు తాళి కట్టి నా పరువు కాపాడాడు. నా మొగుడు పలానా టీచరు, నా భర్తకి బ్యాంకులో ఉద్యోగం, మా ఆయనది గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకున్నట్టు నన్ను కట్టుకున్నవాడు అవసరమైతే తల తీసే రౌడీ అని తలెగరేసి గర్వంగా చెప్పుకుంటాను. ఒక పెళ్ళాం మొగుడు నుంచి కోరుకునేది అభిమానం, గుప్పెడన్నం, కాపాడగలడన్న భరోసా. ఇవన్నీ అందరికంటే రవి నాకు ఎక్కువగానే ఇవ్వగలడన్నా నమ్మకం నాకుంది. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్నతో రాసుకు పూసుకు తిరిగే మనకే ఏం తెలీదు. నిన్నగాక మొన్న వచ్చిన పంతులమ్మ దారానికి పువ్వు గుచ్చినట్టే అంత చక్కగా చెప్పింది. ఆరా మల్లె పువ్వు లాంటి పంతులమ్మ, మరవవు లాంటి మన రవన్న, ఇద్దరు కలిస్తే ఏంటా బొండు పంతులు ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలా తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నా దగ్గర డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మన దగ్గర పప్పులు ఇదిగోండి బాబు. పంతులు 100 కుండా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 2 యాభలు ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసినా ఏదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపి 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. ఆనందం 100. కొట్టేద్దాం చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మా నా 100 తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరతాయి. రేపు ఉదయం 10:30కి పార్టీ ఆఫీస్ నుంచి మంత్రులవబోతున్న ఎమ్మెల్యేలతో సీఎం బయలుదేరతాడు. పంజగుట్ట చౌరాస్తా మీదుగా సోమజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి సరిగ్గా 10:40కి లలిత కళాతోరణం చేరుకుంటాడు. 11 గంటలకి ప్రమాణ స్వీకారం. మెయిన్ గేట్ వరకే కార్యకర్తలకి ప్రజానీకానికి పర్మిషన్. గేట్ లోపలికి వెళ్లాలంటే పాస్ కావాలి. ప్రమాణ స్వీకారం జరిగే ఏరియాకి వెళ్లాలంటే విఐపి పాస్ కావాలి.
నాకు విఐపి పాస్ ఇప్పించండి చాలు. పనిచేసే ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి ప్రజా పార్టీ ప్రజల మనిషి ప్రజల మనిషి ప్రజల మనిషి పనిచేసే ముఖ్యమంత్రి. పాస్ ప్లీజ్. ఓకే పాస్. బత్తుల రఘునాథరెడ్డి అనబడే నేను బత్తుల రఘునాథరెడ్డి అనబడే నేను భారత సంవిధానంలో ఓకే. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యునిగా విధి నిర్వహణకు సంబంధించి అవసరానికి మించి చర్చించనని, రాజ్యాంగబద్ధుడై ఉంటానని దేవునిపై ప్రమాణం చేస్తున్నాను.
ఏమిటిది? షూట్ చేయండి. ఆంబోతుల బుచ్చి మహేశ్వరరావు అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకి లొంగనని, కార్యనిర్వహణలో బంధు ప్రీతి చూపించనని, అన్ని వేళలా రాజ్యాంగబద్ధున్నై ఉంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడెప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంతవాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబొడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులన్నీ. పాత మొహాల వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్ళే, నా ఏరియా వాళ్ళే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గానీ హుడా చైర్మన్. అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా సార్. 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకట బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీ కావాలి. పత ఆడికి మినిస్టర్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగ్గొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసావు. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి అపహరణ, ఎప్పుడు బెలూన్ పై సీఎం కిడ్నాప్, ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈడు గుర్తు తెలియని వ్యక్తి ఏమిట్రా? నా కొడుకు, నా పెంపుడు కొడుకు, నా బుజ్జిరా, నా రెవన్నరా. వీడి పేరు చరిత్రలో బంగారక్షరాలతో రాయించి ట్యాంక్ బండి మీద శిల్పం చెక్కిస్తా. అజాత శత్రువు, సహనశీలి అయిన సీఎం ని వీడు అజాత శత్రువు ఏమిట్రా? నా ప్రథమ శత్రువు. సేమ్ క్యాస్ట్ లోని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నన్ను కాదని పని చేసే వాళ్ళకే పదవులని చెప్పి కొన్కిస్కా గొట్టంగాళ్ళని మంత్రులు చేస్తాడా? కిడ్నాప్ చేసిన వ్యక్తి ఏ గ్రూప్ కి చెందినవాడు, ఏ గణశక్తి సభ్యుడు, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తో తెలియరాలేదు. వాడు ఏ గ్రూప్ కి చెందినవాడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాడో నాకు తెలుసురా. మీకు తెలుసా? చెప్పండి సార్, మీకు తెలుసా? కిడ్నాపర్ మీకు తెలుసా సార్? తెలుసా ఏమిటండి, అతనికి నాకు సంబంధం కూడా ఉంది. ఎలాంటి సంబంధం అని అడగరేమి నాన్న. బెదిరించే సొసైటీకి భయపడే భూస్వామికి ఉన్న సంబంధం, చంపేసే తీవ్రవాదికి చనిపోయే సామాన్యుడికి ఉన్న సంబంధం. అతను ఎన్నోసార్లు నాతో ఫోన్ లో మాట్లాడుతూ అన్నా, సీఎం దుర్మార్గుడు, మేకవన్నీ పులి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, అతన్ని ప్రజాకోర్టులో నిలబెడతాం అన్నాడు. తప్పు తమ్ముడు. సాక్ష్యాలు లేనంత కాలం ప్రజల దృష్టిలో సీఎం ఉత్తముడే. సాక్ష్యం తీసుకొచ్చి తర్వాత మాట్లాడు అని అన్నా. అతనితో మీకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయా? అతడు నా జిల్లా వాడేనండి, నా నియోజకవర్గం ఓటర్ కూడా. అతని పేరు? అసలు పేరు రవీంద్ర. లో చేరిన తర్వాత చాలా పేర్లు మార్చుకున్నాడు. రవన్న, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ సంపత్, ఎలియాస్ రహీం మన స్టేట్ తీవ్రవాద సంస్థకి సెంట్రల్ ఆర్గనైజరు. అతని గురించి మీకు ఇంకేమైనా తెలుసా? చాలా తెలుసండి. వాడికో పెళ్ళా ఉంది, అదో పంతులమ్మ. పొద్దంతా పెన్ను పడుతుంది, రాత్రి కాగానే కన్ను పడుతుంది. మధ్యాహ్న భోజనం స్కూల్లో తింటుంది, రాత్రి డిన్నర్ అడవుల్లో చేస్తుంది. పిల్లలకు నీతి గీతాలు నేర్పడం పోయి విప్లవ గీతాలు నేర్పుతూ పిల్లల్ని కూడా చెడుదారి పట్టిస్తుంది. దానికి చాలా పేర్లున్నాయి. శిరీష, ఎలియాస్ భారతక్క, ఎలియాస్ వర్ణక్క, ఎలియాస్ వస్తే రావులమ్మ, మా జిల్లా దళ నాయకురాలు. దీనికో అన్న కూడా ఉన్నాడు. వాడు మిలిటరీలో చేసి వచ్చాడు. కార్గిల్ యుద్ధంలో చేయబోగొట్టుకున్న వీడు
కారడవుల్లో తీవ్రవాదిగా తిరుగుతున్నాడు మా జిల్లా కార్యదర్శి. పేరు లాన్స్ నాయక్ చౌదరి, ఎలియాస్ మిలిటరీ, ఎలియాస్ ఎర్రన్న. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు గింజుపిల్లి వారి పాలెంలో ఉన్నారని సమాచారం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలీదా సార్? తెలుసుకోవడానికి మేము నేరం చేయలేదు. ఏం చేశామో చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలుండవు. ఉంటే అరెస్టుకు ముందే ఎఫ్ఐఆర్ రాసుండేవారు, అరెస్ట్ అయిన వెంటనే ఛార్జ్ షీట్ పెట్టుండేవారు. చేసింది దారి దోపిడియో బ్యాంకు రాబరీయో అయితే కేసు బుక్ చేస్తుండేవాడిని మిస్టర్. మీరు చేసిన క్రైమ్ కి ఎఫ్ఐఆర్ లో ప్లేస్ లేదు, ఛార్జ్ షీట్ కి ఛాన్స్ లేదు. అంత పెద్ద క్రైమ్ మేమేం చేశామండి? స్కాములు చేశామా? సెంట్రల్ గవర్నమెంట్ ని పడగొట్టామా? బీహార్ టైప్ లో గడ్డి మాయం చేశామా? లేకపోతే యూరో లాటరీలో డబ్బు వచ్చిందని జనాల్ని బ్యాంకుల్ని ముంచేశామా? సీఎం గారిని కాజేశారమ్మా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశారమ్మా. ఇన్స్పెక్టర్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? నోర్మై, మర్యాదగా సీఎం గారిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. సీఎం గారిని మేం కిడ్నాప్ చేయడం ఏంటండి? అసలు ఏం ప్రూఫ్ ఉందని మమ్మల్ని అనుమానిస్తున్నారు? కిడ్నాప్ చేసింది నీ మొగుడు రవీంద్ర కాబట్టి, నీ మొగుడు తీవ్రవాద సంస్థ సెంట్రల్ ఆర్గనైజర్ కాబట్టి, నీ అన్న నువ్వు అందులో సభ్యులు కాబట్టి, వాడికి నీకు సంబంధం ఉంది కాబట్టి. మాకు అతని యాక్టివిటీస్ కి ఏ సంబంధం లేదు. వాడి పెళ్ళానివి నీకు కూడా తెలీదా? పోనీ సీఎంని కిడ్నాప్ చేశాడని తెలుసా? అసలు నీ మొగుడు ఏం చేస్తుంటాడు అదన్నా తెలుసా? తెలీదు. నీ హార్స్ పవర్ ఏంటో తెలిసే నిన్ను లోపల పెట్టాం. నీ మొగుడు ఏం చేస్తుంటాడో పెళ్ళానివి నీకే తెలియదే? నా ఇంటికి వెళ్ళి నా పెళ్ళాన్ని అడుగు నీ మొగుడు ఏం చేస్తుంటాడని. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని గర్వంగా చెప్తుంది. ఈ ఊళ్ళో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ తలుపు తట్టినా, ఎవడి పెళ్ళాన్ని అడిగినా నీ మొగుడు ఏం చేస్తుంటాడంటే నా భర్త యూడీసీ అనో ఎల్డీసీ అనో క్లర్క్ అనో చెప్పుకుంటారు. కానీ నీకు మాత్రం నీ మొగుడు ఏం చేస్తుంటాడో తెలియదు. అసలు నీ మొగుడు మగాడో మడతగాడో కూడా తెలీదా? మంచం ఎక్కుతాడో ఎక్కినా ముడుచుకొని పడుకుంటాడో కూడా తెలీదే? తెలీదు. ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం కాదురా, నన్ను బయటకు సమాధానం చెప్తాను. ఆడదని వదిలేయబెట్టి రాజీవ్ గాంధీని అంత దగ్గరగా చంపగలిగింది. సెక్యూరిటీ అని వదిలేయబెట్టి నీలాంటి ఇందిరాగాంధీని చంపింది. అయినా ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ కావాలని, సమాన హక్కులు రావాలని రంకెలు వేస్తున్నారుగా. అందుకే ఇంట్రాగేషన్ లో కూడా సమాన హక్కులు ఇద్దామని. చెప్పవే, నీ మొగుడెక్కడ? తెలీదు. తెలీదు? You impudent rascal! Shame on your fertility of a woman! Shame on your mother! To feed you their milk-filling thirsty! The national flag will bow with shame for your brutal crime! చెప్పండి. వాణ్ణి కట్టేయండిరా. ఇంతమందిని కొట్టావంటే నువ్వు 200% తీవ్రవాదివే. నీ చెయ్యి యుద్ధంలో పోయి ఉండదు. పాకిస్తాన్ వాళ్ళకి రహస్యాలు అమ్ముతూ ఉంటే ఆర్మీ వాళ్ళు కోర్టు మార్షల్ చేసి నీ చెయ్యి నరికేసి ఉంటారు. ఆర్మీ కోర్టు మార్షల్ ఏంటో నేను చూపిస్తారా నీకు? మేము తీవ్రవాదులమే సార్. మా కుటుంబం మొత్తం టెర్రరిస్టులమే. అసలు సీఎం కిడ్నాప్ ఏంటి సార్? సద్దాం హుస్సేన్ కి అమెరికాకి యుద్ధం రావడానికి
పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటుకి మేమే కారణం సార్, మేమే కారణం. రాజీవ్ గాంధీ చావుకి, ఇందిరాగాంధీ హత్యకి మా అన్నయ్య మా ఆయన కారణం సార్. ఇంకా మీకు పుట్టబోయే బిడ్లకి, మీరు చావబోయే మందు పాత్రలకి అన్నిటికీ మేమే కారణం సార్, అన్నిటికీ మేమే కారణం. మొన్న ఒరిస్సాలో తుఫాన్ వచ్చిందే, దానికి కూడా మేమే కారణం సార్, మేమే కారణం. మా అన్నయ్య గవర్నర్ అవ్వాలని, మా ఆయన సీఎం అవ్వాలని, నేను స్పీకర్ అవుదామని ఇదంతా చేశాను సార్, ఇదంతా చేశాం. ఆ మాటలు ఆన్ రైటింగ్ పేపర్ మీద పెట్టు. భారతక్క ఎలియాస్ స్వర్ణక్క అనబడే నేను, చౌదరి ఎలియాస్ గణపతి అని పిలువబడే మా అన్నయ్య ముఖ్యమంత్రి కిడ్నాప్ వ్యూహానికి సూత్రధారులం. కిడ్నాప్ చేసింది నా భర్త రవి ఎలియాస్ రవణ, తీవ్రవాద సంస్థ ప్రజావార్ గ్రూప్ సెంట్రల్ ఆర్గనైజర్. నువ్వే దళ నాయకుడివి. నేను దళ నాయకుడినో దొంగల నాయకుడినో నీకు అనవసరం. పోనీ ఏ అవసరం ఉండి తీసుకొచ్చావో చెప్పు. నీ చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించడానికి. రాజీనామా చేస్తున్నానని ఇందులో సంతకం పెట్టు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను ఎందుకు రాజీనామా చేయాలి? ఎవరి కోసం చేయాలి? మా కోసం చేయాలి. నీ మూలంగా మా ఊళ్ళో కరెంటు కాలువలు రాకుండా పోయాయి. నీ మూలంగా మా ఊళ్ళోకి రోడ్లు లేవు, బస్సులు రావు. ఎక్కడ బుచ్చనకి మంచి పేరు వస్తుందనని కుట్ర పని మా ఊరిని చీకట్లోకి నెట్టేశావు. వాడేవడం? ఓయ్ పెద్దాయన, మా బుచ్చనని వాడు గీడు అంటే నాలుగు తెగిపోతాయి. మా ఎమ్మెల్యే బుచ్చ మహేశ్వరరావు దేవుడు లాంటి మనిషి. మంచి పనులు చేస్తే మా బుచ్చన్న ఎక్కడ గొప్పవాడు అవుతాడోనని పైసా కూడా సాక్షి చేయకుండా అడ్డుపడ్డావు అని ఎవరు చెప్పారు నీకు? మా బుచ్చన్న. నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది కూడా మీ బుచ్చన్నేనా? మా బుచ్చన్నే గానీ ముందు సంతకం పెట్టు. ఒరే ఫూల్, నీ బుచ్చన్న పెద్ద దొంగరా. అభివృద్ధి పేరుతో కోట్ల కోట్ల ప్రజాధనం ఉందన్నాడు రా. మా అన్న ఇంకొక మాట అన్నావంటే నరుకుతా. నాలాంటి వాడిని కూడా కన్న కొడుకులా చూసుకుంటాడు. కావాలంటే మా ఊరికొచ్చి కనుక్కో. అన్న ఎంత గొప్పవాడో నీకే తెలుస్తుంది. నువ్వు నక్సలైట్ అయితే సిద్ధాంతపరంగా మాట్లాడేవాడిని, ప్రతిపక్షం వాడివైతే నీతో రాజకీయం మాట్లాడేవాడిని. కానీ నువ్వు మూర్ఖుడివిరా. నీ ఊరిలాగే నీ బుర్ర కూడా చీకటితే. మొత్తం మంత్రి మండలిలో ఒక్క క్రిమినల్ కూడా లేకుండా చేసింది ఈ దేశంలో నేనొక్కడే. మర్యాదగా నన్ను విడిచిపెట్టు, లేకపోతే నువ్వు నీ బుచ్చన్న ఎవడూ మిగలడు. సంతకం పెట్టకపోతే ముందు నువ్వు మిగలవు. సంతకం పెడతావా చస్తావా? నేను రాజీనామా చేస్తే మీ బుచ్చన్న మీ ఊళ్ళు బాగు చేయిస్తాడా? గ్యారంటీగా చేయిస్తాడు. కళ్ళ ముందు స్వర్గాన్ని చూపిస్తాడు. సరిగ్గా పెట్టావా లేదా? ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు. సంతకం పెట్టించానన్నా. ఏరా, రౌడీలు రాజకీయానికి పనికిరారా? ఏ పార్టీ మెట్లయితే నువ్వు మమ్మల్ని ఎక్కనివ్వలేదో ఆ పార్టీ ఇక్కడ నుంచి మాది, ప్రభుత్వము మాదే. అసెంబ్లీ సెంట్రల్ హాల్ ఫోటో ఫ్రేమ్ లో కీర్తిశేషులుగా కూర్చొని మా పరిపాలన కళ్ళారా. అరే ఏంటన్నా ఇది? ఆయన సంతకం పెట్టాడు కదా. సంతకం పెట్టాక ఇంకా బతికేం చేస్తాడ్రా? బుచ్చన్న సంతకం పెట్టించమన్నాడు కానీ చంపమనలేదు. వీడు సంతకం పెడితే బుచ్చన్న సీఎం ఎట్లా అవుతాడ్రా? చస్తేనే అవుతాడు. ఈ మర్డర్ ప్లాన్ వేసింది బుచ్చన్నే. మా బుచ్చన్న? మీ బుచ్చన్నే. ఇదే కాదు, ఇంకో ప్లాన్ కూడా వేశాడు. చూడు. నువ్వు నీ పెళ్ళాం నీ బావ నంబర్ 1 నక్సలైట్. వాళ్ళిద్దరిని బొక్కలో పెట్టి విరగొడుతున్నారు. నువ్విక్కడ సీఎం అని చంపేశావన్నమాట. నమ్మలేకపోతున్నావా? నీ బుచ్చన్న నీ ఒక్కడికే అన్న, కానీ దేశానికి ఆడాళ్ల చేతులు నరికేసి గాజులు కొనిపెట్టే రకం, కళ్ళు పీకేసి చలవ కళ్ళజోడు కొనిపెట్టే రకం. బుచ్చన్న నీకు వేరే తిరకం దిద్ది పంపింది భుజం తట్టి కాదురా, బలిపశువుగా తీర్చిదిద్ది. ఇప్పుడు నువ్వు సీఎం అని చంపినందుకు నిన్ను పోలీస్ కాల్పుల్లో చంపి ఆ తర్వాత నీ వాళ్ళను లేపేసి మీ సమాధుల మీద ప్రమాణ స్వీకారం చేస్తాడ్రా ఆంబూతుల బుచ్చ మహేశ్వరరావు.
జాగ్రత్తగా పట్టుకో. పెద్దయ్యా 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 నేను తప్పు చేశాను పెద్దయ్యా, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ బుచ్చన్న రవి రవి అని పిలుస్తుంటే రాజులా చూస్తున్నాడు అనుకున్నారు, కానీ వాడు రాక్షసుడని తెలుసుకోలేకపోయిన పెద్దయ్యా. అన్నం పెట్టిన చెయ్యి అన్యాయం చేస్తుందని, దారి చూపిన మాటలే ఈటలై గుండెల్లో గుచ్చుతాయని, భుజం తట్టిన మనిషే పంజాబీ పులవుతాడని నేను ఊహించలేదు పెద్దయ్యా. పెద్దయ్యా నీకేం కాదు పెద్దయ్యా, నిన్ను నేను రక్షించుకుంటాను. ఇన్నాళ్ళు పిశాచంలా పడి తిరిగిన నాకు ప్రాణాలు కాపాడుకోవడం కూడా తెలుసు పెద్దయ్యా. ఇన్ని కోట్ల మంది జనం గుండె చప్పుడైన నువ్వు ఆగిపోవడానికి వీలేదు. జనం గుండె చప్పుడు ఆగదు, ఆగనివ్వరు పెద్దయ్యా, ఆగనివ్వరు. అపహరణకు గురైన ముఖ్యమంత్రిని కిడ్నాపర్ ప్రజా వార్ గ్రూప్ నాయకుడు రవి దారుణంగా హత్య చేశాడు. స్వచ్ఛందంగా సంప్రదింపులకు వెళ్లిన సంఘ సంస్కర్తలు బాజీ కన్నాలు ఎంత వారిస్తున్నా తీవ్రవాది రవి అలియస్ రవణ ఆవేశంలో సీఎం ని కాల్చి చంపి శవంతో సహా పారిపోయాడని వారు చెప్పారు. అబద్ధం అబద్ధం అబద్ధం. జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోటోలోని వ్యక్తినే కిడ్నాపర్ నువ్వు నక్సలైట్వి, నేను నక్సలైట్ని కాను. డాక్టర్ గారు, ముఖ్యమంత్రి గారిని నేను చంపలేదు, ఆయన బతికే ఉన్నారు. నిజంగా సార్, బుల్లెట్ దెబ్బలతో ఆయన చావు బతుకులో ఉన్నారు. నన్ను నమ్మండి, సీఎం గారికి వైద్యం చేసి ఆయన బతికించండి ప్లీజ్. డాక్టర్ రండి. డాక్టర్ గారు, మీరు ఆలస్యం చేస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం. రండి డాక్టర్. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? నేను చూపిస్తాను, రండి. ఓకే, నేను కిట్టి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓకే డాక్టర్. రండి డాక్టర్ గారు, త్వరగా పదండి. కమాన్ క్యాచ్ హిమ్. ఏంట్రా నిజమా? మీరు కాసేపట్లో చస్తారనేది అంత నిజమో, సీఎం బ్రతుకున్నాడనేది అంతే నిజం. పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టినాయంట. నిన్నుకొస్తే ఆంధ్రాకి, నిన్నుకొస్తే నైజాంకి సరిపోతారు. సీడెడ్ ఏరియాలో ఎద్దులాగా ఎదిగారు, ఒక ముసలాన్ని చంపలైపోయారు. అసలు మిమ్మల్ని బెల్ట్ నేననేది మిమ్మల్ని కదా అన్నదమ్ములు. ఆమోతలాగా ఎదిగాడు. పని ఎంచుకోవద్దాం మీతోటి, పని ఎంచుకోవడం తెలీదు. నేను ఎప్పుడే వస్తానున్నాను. అయ్యి ఆంబోతులు బుచ్చిమహేశ్వరరావు, ఆముదం సీసా, ఆకుకూర కాడ, ఇవన్నీ అద్దం ముందు డ్రిల్లే. నీకింక అసెంబ్లీలో ఐస్ ఫ్రూటే. నీకు హోమ్ ఇస్తా, నీకు ఆఫీస్ ఇస్తా, నీకు పూలు ఇస్తా, నీకు ఆకిస్తా. నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఆడు మిమ్మల్ని ఎరగదీసిన తర్వాత నా బ్లడ్ ఇస్తా అసెంబ్లీ మీదొట్టు. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళినా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి గాంధీ గారి విగ్రహం దగ్గరే మీ సజీవ దహనం ఏర్పాటు చేస్తాడు. బతికి చచ్చినా పర్వాలేదు గాని చచ్చి బతికినోడికొచ్చే సింపతి మామూలుది కాదు. సీఎం బతికొచ్చాడు, మిమ్మల్ని కోసి కొరువుకారం పెడతాడు. ఆ ముసలాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదా ఒక రవిగాడికే తెలుసు. సీఎం గారు ఎక్కడున్నారో చెప్పు. నిజంగా నేను నక్సలైట్ని కాదండి, నాకు ఏ దళంతో సంబంధం లేదు.
మరి లేనప్పుడు సీఎం గారిని ఎందుకు కిడ్నాప్ చేశావురా? సీఎం గారిని నేను చంపడం కోసం కిడ్నాప్ చేయలేదండి. మరి దేనికి చేశావురా? సీఎం గారిని పదవి నుంచి దింపేస్తే మన ఊరి కోసం మీరు అడిగినవన్నీ శాంక్షన్ చేయిస్తానని ఆ బుచ్చ నట్టేనే ఎత్తుకెళ్ళారండి. ఎదురుకెళ్ళిన వాడు ఎక్కడ పెట్టావో చెప్పరా? చెప్పు. మీకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో నేను చెప్తానండి. అసలు సీఎం గారిని వేరే వాళ్ళు చెప్పబోతుంటే నేనే కాపాడానండి. నన్ను నమ్మండి. నిజంగా కాపాడినోడు అయితే మాకు చెప్పడానికి చెప్పు. మీరందరూ రంగా వెదవాలరా? సీఎం గారు ఎక్కడున్నారో చెప్తే బతకనిస్తారా? ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. నా బిడ్డను కొడతారా? ఇలాంటి ముద్దు బిడ్డ నాకు దొరుకుతాడని ముందే తెలిసి నేను అసలు పిల్లలేకెళ్ళలేదురా. మిమ్మల్ని అసలు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించకపోతే నేను ఈ రవిబాబుకి పెంపుడు తండ్రినే కాదు. అదండి. నేను వచ్చేసాక నానా నీకేం భయం లేదు. అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి రెడ్డి గారి చేత ప్రత్యేకంగా వైద్యం చేయిస్తా. అయ్యో ఎంత నెత్తురు వచ్చిందిరో, వాళ్ళ చేతులు విరిగిపోను. ముఖ్యమంత్రి గారు ఎక్కడా చెప్పు నానా? సీఎం గారు ఎక్కడా? నానా నేనేమన్నా కోపడ్డాను అనుకుంటున్నావా? చిచ్చి, చంకలో ఉన్న బిడ్డ వచ్చి అమ్మ ఇసుక్కుంటుందా? అట్టాగే పిల్లాడు ముఖాన్ని ఉమ్మేస్తే నాన్న కోపం వస్తుందా? రాదు రాదు నానా. సీఎం ఎక్కడా? చెబితే చంపేసి నువ్వు సీఎం అయిపోతావు కదా నాన్న. అంతే కదా నానా. నా తర్వాత నా వారసుడిగా, నా పెంపుడు బిడ్డగా నువ్వు కూడా సీఎం అవుతావురా. నేను నీ పెంపుడు బిడ్డనా? నీ పదవి కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కన్న కూతుర్ని కూడా దగ్గరుండి పక్కనేసి పడుకోబెట్టే బ్రోకర్ విరా నువ్వు. నువ్వు నన్ను సీఎంని చేస్తావా? నీ కోసం పసికందులకి పొట్టలో పెరుగుతున్న పిండాలకు కూడా ఓట్లు రాయించా. గుళ్ళో దేవుడుంటే గుండెల్లో బుచ్చన ఉంటాడని కల్లా కూడా నీ పేరే కలవరించా. నలుగురు తండ్రులు కష్టపడ్డా కూడా కళ్ళేనంత చెండాలను విరా నువ్వు. కాళ్ళు కదిలినట్టు పంచ అంచ కూడా తెలియకుండా పాదయాత్రలు చేసి ప్రజల్ని తొక్కుకుంటూ పోయిన ముళ్ల పంది విరా నువ్వు. నాలుగుతో మాట్లాడేది నోటికి కూడా తెలియకుండా వాగ్దానాలు విసిరేసి జనాన్ని రోడ్డున పడేసిన ఆంబోతి విరా నువ్వు. నిన్నటి దాకా నువ్వు నాకు దేవుడివి, తండ్రివి, అన్నవి, బుచ్చన్నవి. కానీ ఈ రోజు నుంచి నువ్వు బుచ్చిగాడివి. రాయ్, నాలాంటి వాణ్ణి పెంపుడు బిడ్డ అని చేరదీసి పెంట తినే ఊర కుక్కవిరా కుక్క. నీ కోసం ఏ ఊరినైతే శాసించానో, ఏ జనాన్నైతే బెదిరించానో, అదే ఊరి కోసం, అదే జనం కోసం నీ రెండు కళ్ళు పీకి వెలుతురు పుట్టిస్తారా? నీ కాళ్ళు నరికి కాలువ తవ్విస్తా. నీ తల నరికి తారోడు వేయిస్తా. నీ శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి ఆసుపత్రి కట్టిస్తా. నువ్వు చచ్చినందుకు పండగ చేసుకోవడానికి పెద్ద గుడి కట్టిస్తా. ఇవన్నీ చేయలేకపోతే మళ్ళీ నీ దగ్గరికే వచ్చి నీ గోచిగుడ్డతోనే ఊరేసుకుని చస్తాన్రా. నా చెప్పు కింద తేలుగాడువని జాలి పడితే ఎత్తిని కాలునే కుట్టాలని చూస్తావా? తొక్కి పారేస్తా, నలిపి పారేస్తా. చెప్పరా ఎక్కడ సీఎం? నాకు తెలిసిన నిజం నీకు చెప్పేదాకా నేను చావన్రా. నా కండంతా కోసినా నా గుండెను మాత్రం ఆడేట్టు చేస్తావు. రేయ్, ఇప్పుడు నీ గుండెకాయ నా గుప్పిట్లో ఉందిరా, గుట్లే. కొయ్యిరా, కొయ్యి. తెలుసో తెలియకో నీ దగ్గర తినిపించిన కండలు కరిగిపోయేదాకా కొయ్యి. కొయ్యిరా. కొట్టరా, కొట్టు. నా ఎముకలన్నీ విరిగిపోవాలి. నువ్వు కొట్టే దెబ్బకి నేను చేసిన పాపాలన్నీ పారిపోవాలి. కొట్టు, కొట్టు. నిన్ను కొట్టడం కాదురా, కలిసి పారేస్తా. కాలుస్తావా? కాల్చరా, కాల్చి చంపేయ్. సీఎం ఎక్కడున్నాడో చెబుతావా లేదా? చెప్పన్రా, చెబుతావా లేదా? చెప్పన్రా కుక్క.
ఎలా చెప్పవో నేను చూస్తాను రా. నువ్వేం చేసినా సీఎం ఎక్కడున్నారో చెప్పను. అమ్మా శిరీష అమ్మా శిరీష టీచర్ అమ్మా సార్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఈ పాపం అంతా నాదేనండి. మీరు మా ఊరు రాకుండా ఉండుంటే క్షేమంగా ఉండేవాళ్ళు. ముందు సీఎం గారు క్షేమంగా ఉండేలా చూడండి. ఆయన ప్రమాదం నుంచి బయటపడితేనే మన ఊరు బాగుపడుతుంది. అదంతా నేను చూసుకుంటాను. మీకేం కాదండి సార్. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళండి సార్. నా ఒక్కదాని ప్రాణం చూసుకుంటే అక్కడ అంతమంది ప్రాణంగా చూసుకునే సీఎం గారు దక్కరు. నా శవం మీకు బరువు కాకముందే నన్ను పక్కన ఎక్కడన్నా పడేసి వెళ్ళిపోండి. టీచర్ అమ్మా అంత మాట అనుకో టీచర్ అమ్మా. నీకేం కాదు టీచర్ అమ్మా. నేను బతికించుకుంటాను. నాకన్నా సీఎం గారు ముఖ్యం. తోటి సైనికుడు చచ్చిపోతున్నా ముందుకు సాగిపోయే సైనికుడే నిజమైన దేశభక్తుడు. అన్నయ్య యుద్ధానికి వెళ్ళినా దేశం విజయం సాధించాలని చెప్పానే తప్ప నువ్వు క్షేమంగా తిరిగి రాని నేను అనలేదు. చెయ్యిపోయినా నేను బాధపడలేదు. ఒకవేళ అన్నయ్య పోయినా నేను బాధపడేదాన్ని కాదేమో. కాదన్నయ్యా, ఇప్పుడు నేను పోతున్నా. అన్నయ్య చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాడో. నిజంగా మా అన్నయ్య గొప్ప దేశభక్తుడు. దేశాన్ని కాపాడడానికి చెయ్యందించబట్టి గాని లేకపోతే ఈ చెల్లిని కాపాడడానికి తప్పకుండా చెయ్యందించేవాడు. ఇన్నాళ్ళు చెయ్యలేని అన్నయ్యకి నేను చేదోడుగా ఉన్నాను. బావమరిది బావ మంచి కోరేవాడంటారు. నేను లేని లోటు మీరు తీరుస్తారా? టీచర్ అమ్మా భర్తని పేరుతో పిలవడానికి సిగ్గుపడని భార్యని పేరు పెట్టి పిలవడానికి మీకు సిగ్గా? కట్నం కూడా ఇవ్వకుండా బెదిరించి పెళ్లి చేసుకున్నానని కోపమా? లేదు లేదు శిరీష లేదు. ఓ సైనికుడి చెల్లిగా చీకటి ఊళ్ళో కడుగు పెట్టిన నేను ఆ ఊరికి వెలుగు తెచ్చిన రవణ భార్యగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోయేలా చేస్తారా? చేస్తాను శిరీష, తప్పకుండా చేస్తాను. నీకే కాదు శిరీష, ఏ కాదు శిరీష. శిరీష 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 సార్ శిరీష శిరీష మిస్టర్ సీఎం గారు ఎక్కడున్నారో చెప్పు. ఏయ్ నిన్నే చెప్పు, సీఎం గారు ఎక్కడ?
రండి సార్. బాయ్స్ పుట్ ఆక్సిజన్ ఇమీడియట్లీ. సార్ సీఎం గారిని అంబులెన్స్ వరకు తీసుకెళ్తే చాలు. అందులోనే ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేశాం. ఓకే విల్ షిఫ్ట్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ హరి అప్. కమ్ ఆన్ టేక్ హిమ్.
విను, కాల్చొద్దు, వద్దు, కాల్చొద్దు. డాక్టర్, మీరేం భయపడకండి, నేనున్నాను. సీఎం గారిని ఎలాగైనా బతికించండి. బుచ్చి మహేశ్వరరావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రవి 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 సార్, ముందు ఆయన తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి సార్. నా గురించి ఆలోచించొద్దు, నాకేమైనా పర్వాలేదు. ముందు సీఎం గారిని కాపాడండి. ఓకే, కాపాడండి సార్, కాపాడండి. సార్, సీఎం గారికి ఏం కాదు కదా సార్? ఆయన చాలా మంచివాడు సార్, ఆయన బతకాలి సార్. ఆయన్ని నేను ఎత్తుకొచ్చి పెద్ద పాపం చేశారు సార్, కానీ ఎత్తుకొచ్చి నేనే ఆయన ప్రాణానికి అడ్డుగా నిలబడి నా తప్పు దిద్దుకున్నాను. మన ఊరిని మాగాణి చేస్తారని, మంచినీళ్ళు తెప్పిస్తారని అందరి ముందు తొడగొట్టి చెప్పాను సార్, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పోతున్నా సార్. సార్, మీరైనా సీఎం గారితో చెప్పి మనోళ్ళు అందరికీ అంత మంచి జరిగేలా చూడండి సార్. చెప్తానయ్యా. ఏ ఊళ్ళో దీపం కోసం నువ్వు ఆరిపోతున్నావో ఆ ఊళ్ళో ప్రతి ఇంటా కాంతి వస్తుంది. ఎక్కడ నీటి కోసం నువ్వు ఎండిపోతున్నావో అక్కడ నీ కోసం కన్నీటితో కాలువ పారుతుంది. ఏ నేల కోసం నువ్వు రక్తం చిందించావో అక్కడ నీ పేరు ఆసుపత్రి వెలుస్తుంది. ఏ జనమైతే భయంతో నిన్ను రవణ అన్నారు వాళ్ళంతా మా అన్న రవణ అని గర్వంగా చెప్పుకుంటారు. ఇది రవణ పుట్టిన ఊరని నలుగురు గొప్పగా చెప్పుకుంటారయ్యా. నీలాంటి వాడు సైన్యంలో ఒక్కడు, రాజకీయాల్లో ఒక్కడు, జనంలో ఒక్కడు ఉంటే చాలు, ఈ దేశం శాశ్వతంగా వెలుగులోనే ఉండిపోతుంది. రవి రవి పరాయి దేశం వాడు మన దేశంలోకి రాకుండా మేమున్నాం జాగ్రత్త అంటూ గన్నులు పట్టుకునే సైనికులున్నట్టు మా ఊళ్ళో రవణ ఉన్నాడు అన్న మాట వింటే చాలు, ఓటు పడ్డాక చెప్పు కింద మట్టి దులుపుకున్నట్టు జనం నమ్మకాన్ని దులిపేసే రాజకీయ నాయకులకి అది హెచ్చరిక అవుతుంది. ఓట్లు అడుక్కునేవాడు గెలిచాక కష్టాలు కనుక్కోటానికి రావాలి అని నిలదీసి రాకపోతే జుట్టు పట్టుకుని జనంలోకి లాక్కొచ్చే రవణలు కావాలి. కార్యకర్త జేబు మీద జెండా లాంటివాడు, అలక్ష్యం చేస్తే గుండెల్లో గుండు సూదులా దిగుతాడని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకుంటే చాలు, ఈ రాష్ట్రం రత్నగర్భ అవుతుంది, స్వర్ణాంధ్ర స్వర్గంగా మారుతుంది.